boy. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చినందుకు ముఖ్యంగా మన ఉపాధ్యాయులకి పాదాభివందనం చేస్తూ, అట్లాగే నా సోదరులను నా సోదరి మనులకు ఇక్కడ అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఏం సాగినా కూడా మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్కడ వెళ్ళినా సరే ఆ స్కూల్లో ఈ టీచర్ ఉంటే ఇక్కడ వరకు వెళ్తారని మనం చెప్పుకుంటాం. కాబట్టి సో మన డైనమిక్ పీఈటీ సార్ రాంగరెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందే. అట్లాగే మనకు ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ సార్, నాకైతే మీరు ఏది చెప్పినా మళ్ళీ నాకు అసలు చదవాలని అవసరం లేకుండా మీరు ఏది చెప్పినా డైరెక్ట్ మైండ్లో కూర్చుండిపోయే విధంగా మీరు మాకు టీచింగ్ చేస్తారు. కాబట్టి సో అట్లాగే మన ఫిజికల్ సైన్స్ షరీఫ్ సార్ డైనమిక్ టీచర్ గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను. వెల్కమ్ అశ్విని గారు. మేము మీకోసమే బాగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మనకు విద్య నేర్పినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు, అట్లాగే మన తోటి చదువుకున్నటువంటి మన ఫ్రెండ్స్ కొంతమంది మన మధ్యలో మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి సో అట్లాగే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినటువంటి ఇండియన్ సిటిజన్స్కి కూడా వాళ్ళని తలుచుకుంటూ మన ఉపాధ్యాయులు సావిత్రి మేడం గారు, కృష్ణమూర్తి సార్ గారు, సూర్యప్రకాష్ సార్, షరీఫ్ సార్, ఎల్ కవిత, ఎస్ లక్ష్మణ్, ఆర్ మాణిక్యం గారు, శేఖర్ స్టూడెంట్స్ వీరిని స్మరించుకుంటూ వాళ్ళ కోసం ఒక 2 minutes మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్గా ఎన్కే స్వామి ఏంటంటే, మేము హాస్టల్లో ఉన్నప్పుడు చాలామందికి అక్కడ ఫుడ్ అయిపోయినప్పుడు లేదంటే సరిపోయినప్పుడు సార్ మా మీద సొంత బిడ్డల దగ్గర చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గర రైస్ పెట్టించాడు. అట్లాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మా సార్లతోని. ఇప్పుడు సార్లకు సన్మానం చేయడానికి గోపి రాజేష్ సార్ గారికి గోపి పి బాబు దండ.
భిక్షపతి సందీప్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అశ్విని పెంటమ్మ కే జ్యోతి. Smile. అశ్విని పెంటమ్మ కే జ్యోతి స్టేజ్ మీద రావాల్సిందే. Okay, smile. Okay. Okay, smile. మీరు నమ్మకండి ప్లీజ్. కాకపోతే మీరు అందరూ ఏమనుకుంటున్నారో సిగ్గుపడకుండా ఎవరికి ఏది వస్తే అది మాట్లాడేసండి. ఎవరు తప్పు తీయరు, ఏం తీయరు, మాట్లాడేసండి. క్వశ్చన్కి ఇక్కడికి వచ్చినాం. ఎవరు సిగ్గుపడవలసిన పని లేదు. మీ పేరు చెప్పండి, మీ భర్తల పేరు చెప్పండి, లేకపోతే మీ భార్య పేరు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు చెప్పండి. మన పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక్కొక్క సందర్భం ఒకరు చెప్పండి, లేకపోతే 2 సందర్భాలు చెప్పండి, 2 వాక్యాలు చెప్పండి. మీకు స్మృతులు, జ్ఞాపకాలు ఆ పాఠశాల చదువుకునేటప్పుడు 6th నుంచి 10th దాకా చదువుకున్నారు. ఆ చదువుకునేటువంటి సమయంలో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులతో ఏం జరిగింది, లేకపోతే ఆటలాడేటటువంటి ఏం జరిగింది, లేకపోతే ఇన్స్టిట్యూషన్లో ఏం జరిగినటువంటి విషయాలు మంచి 2 చెప్పినా 120 అంకాలు అయితే మంచి 2 చెప్పినా. మీరైతే మీ పేరు చెప్పండి, మీ భార్య పేరు చెప్పండి, మీ పిల్లల పేరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. తర్వాత పాఠశాల 2 అంశాలు, చిన్న అంశాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇక్కడ మనం అందరం వచ్చినాం ఎందుకు? నాకు మాట్లాడవస్తుంది, నాకు మాట్లాడాలని కాదు, అందరికి మాట్లాడవస్తుంది మీకు. కాకపోతే స్టేజ్ భయం అనేది ఒకటి ఉంటుంది. ఇలా మీరే అందరూ, ఇలా వేరే ఎవరు లేరు, మీ క్లాస్మేట్స్ కాబట్టి మీరే అందరూ ఆప్యాయంగా మంచిగా మాట్లాడుకోవాలి. ఏదున్నా మంచి చెడు అన్ని మాట్లాడుకుంటే ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం అయితే ఉంటుంది. మీకు కూడా హ్యాపీనెస్, మాకు కూడా హ్యాపీనెస్. అట్లా ఉండాలి. ఎంకే స్వామి ఆయన పేరు చెప్పాలి, వాళ్ళ భార్య పేరు చెప్పాలి, వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, పాఠశాల చదువుతున్నప్పుడు ఏం జరిగింది, ఆ 2 చెప్తే ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. అర్థమైనా? చెప్పు. నా పేరు ఎల్ఎస్ రావు, మా వైఫ్ పేరు వేసుకొని, నాకు 3 పిల్లలు. మా కూతురు పేరు సాంది, సెకండ్ సృజన్, లాస్ట్ రిత్విక్, 3 పిల్లలు నాకు. నేను ఆటో నడిపిస్తే ఆటో డ్రైవర్ని. కంపెనీగా ఉంటా, కంపెనీగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నా సొంతగా. ఇప్పుడు ఏంటంటే నేను చదువుకున్న టైంలో రాజేష్ సార్ గారు కొన్ని విషయాలుగా మాకు ఈ క్రీడలలో కానీ, కబడ్డీ విషయంలో కానీ, మాకు ఈ క్రీడాకారుల విషయంలో కానీ చాలా ధైర్యం పెట్టి ఒక కబడ్డీ ప్లేయర్ల డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్కడైనా సరే మమ్మల్ని మాకు గేమ్స్ ఏంటంటే ఎక్కడ పోయినా మాకే ఫస్ట్ ప్రైజ్ చేయకుంటే మొత్తం టోటల్ ప్రైజ్ చేయకుంటేనే ఇంకా వేరే కూడా ఏది ఇవ్వకపోతుండే. అట్లాంటి మా గేమ్స్లో కానీ మాకు ఇంకా వేరే ఇష్టాలు చాలా ధైర్యం చెప్పి మాకు ముందుకు సాగుతుంది. అలాగే శ్రీక్ సార్ గారు నాకు సచ్చిపోయినా గుర్తుపెట్టుకుంటా. మా ఆటలో కూడా ఫుడ్ బాగాలేకుండే, మొత్తం పాడేసాము. పాడేస్తే ఇంత మేడంతో అనిపించి ఆ ట్యూషన్ పక్కనైతే సరే మాకు నైట్ అయినా మేము 10th క్లాస్ ఉన్నప్పుడు టీవీ ఇచ్చిండే. మాకు టీవీ ఇస్తే ఇట్లా ఫుడ్ బాగాలేకపోతే ఇట్లా తినేసే ట్యూషన్కి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఇట్లా ఫుడ్ బాగాలేదు అట్లా అయితే కొంతమంది అనుకుంటున్నారు. సార్ విన్నాడు. అది మాకు ఏం చేసినట్టే సార్ సొంతగా ఇంట్లోనే చేపించి మాకు ఫస్ట్ ఫుడ్ తిన్న తర్వాతనే ట్యూషన్ చెప్పి మాకు ఎంతో అది చేసినందుకు సార్ ధన్యవాదాలు. ఈ విషయం అయితే నేను లైఫ్ లాగా మర్చిపోలేదు. చెప్పాలి కదా. ఎంకే స్వామి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మరి ఏం మాట్లాడలేకపోయాడు. విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సార్ కొద్దిగా బూస్ట్ ఇచ్చింది అంతే. ఇంచుమించు 1 to 2 minutes మాట్లాడు. దట్ ఈస్ టీచర్స్ పవర్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా
హస్బెండ్ పేరు శ్రీనివాస్, నాకు 2 అబ్బాయిలు, సాయివారి మణిదీపు. 10th క్లాస్లో నేను గుర్తు చేసుకున్న సన్నివేశాలు, చదవకపోతుంది కానీ చెప్పింది వినకపోతుంది కానీ చాలా క్లోజ్. చాలా సంపాదిస్తుంటే మేము నాకు ఈ పరిస్థితి అని అనిపిస్తుంది అని నేను ఆ తప్పు ఇప్పుడు నా పిల్లలకు చెయ్యను. నా పిల్లల్ని మంచిగా చదివిస్తా. షరీఫ్ సార్ ఎన్ని మాటలు చెప్తుండే, చదవండి రా చాపిస్తాడు కొడుతుండే, నేనకపోతుండే అటు ఇటు చూస్తుండే, ఏ సార్ ఏంది ఇట్లా కొడుతుండే అనుకుంటుంది. కానీ ఇప్పుడు తెలుస్తుంది మా పిల్లల విషయంలో. ఇప్పటి టీచర్స్ పేరెంట్స్ని వినిపిస్తారు. ఫస్ట్ పేరెంట్స్ మీరు చెప్పండి మాకు అట్లా చెప్పలేదు, మీరు చదవండి రా అని అంటుంది. అప్పటికిప్పటికి డిఫరెంట్ ఇది అని నా పిల్లల విషయంలో పొరపాటు అస్సలు చెయ్యను, మంచిగా చదివిస్తా. ఇక రాజిరెడ్డి సార్ గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎప్పుడు గుర్తుండిపోతారు. షరీఫ్ సారు, రాజిరెడ్డి సార్, అందరు సార్లు మంచిగా వాళ్ళే, మాకు టీచర్స్ కూడా అందరూ మంచిగా చెప్పారు మాకు అని. కొద్దిగా శ్రద్ధ పెడితే ఇంకా బాగుపడుతుంటే మేము అని ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఆ విషయము. చిన్నప్పుడు హాస్పిటల్కి అలానే ఉంటాయి, ఎంత చెప్పినా కానీ వినిపించుకోము. ఈ సభకు ఇది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అందరం ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇలానే ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2004-2005 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గురువులు రాజిరెడ్డి సార్ గారికి, షరీఫ్ సార్ గారికి, ఇంకా రాలేకపోయారు హరిశేఖరరావు సార్ గారిని ఎక్స్పెక్ట్ చేశారు, విజయలక్ష్మి మేడం గారు, మేబీ వాళ్ళు వస్తారో తెలియదు కానీ వీళ్ళకి మషిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి ఇప్పుడు మన పెద్దలు మనం అంతేగాని విద్యార్థులకు అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే మన గర్ల్స్ వచ్చారు, గర్ల్స్తో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా తీసుకొచ్చారు. స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు కూడా. ఎవరైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ కొంచెం థింక్ చేస్తారు ఎవరైనా సరే. ఏంటంటే మేమైనా అంతే, మా ఇంట్లో మా భార్యలు అడిగినా కూడా అదే అంటాం, ఇట్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వెళ్ళాలంటే ఫస్ట్ సడన్గా ఎస్ అనేది చెప్పలేము, చూసాంలే. అదే కాకుండా మీరు చూసాంలే అన్నారా ఏమన్నారా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు కూడా ఇక్కడి వరకు వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇకపోతే అంటే నేను ముందు ఇంకా కావచ్చు మేబీ, నా పేరు బాబు, మా మిస్సెస్ పేరు రజిత. తను మాకు 2 బాబులు, 1 పాప. వాళ్ళు LKG UKG ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. మా మిస్సెస్ ఇక్కడే వొకేషనల్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తుంది, సహస్ర వొకేషనల్ కాలేజ్లో. నేను ఇక్కడే మన మనోహరాబాద్ దగ్గర ITC కంపెనీ ఉంటుంది, అక్కడ అందులో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఇకపోతే మన కార్యక్రమం గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మన చేగుంట, ఇక్కడ ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్నా ఫస్ట్ థింక్ చేయాల్సింది చేగుంట వాళ్ళు మీట్ అయిన తర్వాత మేమందరం గ్యాదర్ అయ్యి వేరే విలేజ్ వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కాల్ చేసుకోవడం, గ్యాదరింగ్ అవ్వడం అయిన తర్వాత ఇంకా మన సేట్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మెయిన్ లీడర్స్ ఉన్నాడు మనకి. అలాగే మధు, నవీన్, వీళ్ళందరూ కొంచెం ఫస్ట్ మూవ్ అయిన తర్వాతనే మనకు అందరికి బ్యాక్ పుష్ అప్పుడు అన్నట్టు. చాలా రోజులు అనుకున్నాం సార్ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని. లాస్ట్కి ఈ డేట్ ఫిక్స్ అయింది. ఈ ప్రోగ్రామ్ కూడా కొన్ని ప్లేసెస్ ఇక్కడ చేద్దాం ఏంటనేది కన్ఫ్యూజన్లో ఉండే. ఫైనల్లీ 2 days బ్యాక్ సార్ సడన్లీ డిసైడెడ్ ఇది అనేది. సో అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోటి మన స్కూల్ గురించి చెప్పడం ఏంటంటే నేను దాన్ని కొంత ఘనతగానే భావిస్తా. ఏంటంటే రాజేష్ సార్ గారు మనకు కొత్త రిక్రూట్మెంట్ అయ్యారు. అప్పుడు మన రామ్ వాళ్ళ తమ్ముడు లక్ష్మణ్ ఉన్నాడు. సో మన 9th క్లాస్ ఉన్నాం, టీవీ రూమ్ పక్కన మన రూమ్. లక్ష్మణ్ నేను మజాకులో కొట్టుకుంటున్నాం. లక్ష్మణ్ నన్ను కొట్టింది సార్ చూడలేదు, నేను వాడిని కొట్టింది మాత్రం కూర్చున్నాను. నేను కొట్టలేదు ఇంకా అంతే. సార్ ఫస్ట్ రావడం ఇంకా నన్ను బాధడం అంటే ఇంకా మామూలుగా తంచక్కడ ఉండబడి మేము హాస్టల్స్ గోల్డ్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ అంటే మేము కాస్త మేము హాస్టల్ అని చెప్తాం. అప్పటికప్పుడు వెళ్ళి మా వార్డెన్ సార్ తీసుకుని వచ్చి ఎక్స్క్యూజ్ లెటర్ రాసిన తర్వాత సార్ యాక్సెప్ట్ చేస్తారు. అది నాకు చాలా గొప్ప విషయం. ఇంకొకటి షరీఫ్ సార్తో కూడా సేమ్ థింగ్. మేము 8th క్లాస్ చదువుతున్నాం. మీ ఎంకే స్వామి నేను కొంచెం పోలీస్ స్టేషన్ అంటే మీకు అందరికి తెలుసు. స్కూల్లో బియ్యం తింటున్నాం, వెనక బెంచ్లో కూర్చొని. ఇక మన నాగరాణి మాకు క్లోజ్, నాగరాణి చెప్పింది సార్ స్కూల్లో బియ్యం తింటున్నాను మెల్లగా చెప్పింది. షరీఫ్ సార్ వినిపించింది. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇక సార్ వచ్చి కొడితే బియ్యం బయట పడిపోయింది. అంటే ఏంటంటే వాళ్ళిద్దరికి కొట్టు ఘనత నాకే దక్కింది. ఫస్ట్ నన్నే కొట్టినట్టు. మేబీ షరీఫ్ సార్ ఎవరు కొట్టారు మామూలుగా. అవి 2 నాకు ఘనతలు అన్నట్టు అవి 2 అనేవి. ఇక స్కూల్లో షేర్ చేసుకొస్తే ఇవన్నీ కదా నాకు ఇంకా జరగాల్సినాయి. సో అదే కాకుండా సార్ ఇప్పటికి మేము ఇప్పుడు ఒకరొకరు వేరే వేరే పొజిషన్లు ఉన్నాము. కొందరు మంచి పొజిషన్ ఉన్నారు, కొందరు చేసుకుంటున్నాం. అంటే ఖాళీ లేకుండా కొన్ని పనులు చేసుకుంటున్నాం కాబట్టి
మాకు మరీ ఇంత జ్ఞానం లేకపోవచ్చు సార్. అప్పుడైతే నేనైతే 10th క్లాస్ పాస్ అవుతాను అని 70% ఉన్న గ్యారెంటీ లేకుండా, అంటే మన స్టడీ ఎలా ఉంటుంది నా మీద నా డిపెండింగ్. దానికి చాలా కోఆపరేట్ చేసి స్పెషల్ క్లాసులన్నీ మాకు టీవీ రూమ్లో చాలా సపోర్ట్ చేశారు. రాజరెడ్డి సార్ గారు కానీ షరీఫ్ సార్, ఇంకా షరీఫ్ సార్ అయితే ఒకటే చెప్తున్నారే మన అనంత సార్ నుంచి తీయద్దురా, చదవాలా, 10th అన్న పాస్ కంటారా, 10th అన్న పాస్ కంటారా. లాస్ట్కి ఏదో విధంగా 10th పాస్ అయ్యాం, ఇంటర్ చేసాం, డిగ్రీలు చేసాం. ఆ రోజు ఇంత మాట్లాడేటువంటి కెపాసిటీ మాకైతే ఎవరికి లేదు సార్. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతున్నాం, ఇంత డేర్నెస్ ఉంది అనుకుంటే కొత్త గొప్ప మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ సార్. చాలా థ్యాంక్స్ మీకు కూడా. ఇంకా అంతేకాకుండా చాలామంది మా ఫ్రెండ్స్ 66 మేబీ 66 ప్రోగ్రామ్ లేకుండా ఇంకెవరైనా చేస్తారా, మరీ ఇంత సాగు కొడుతున్నారంటే మా బ్యాచ్ అట్లుంటుంది. స్పెషల్ మాకు కొంచెము ఇవన్నీ ఉంటే బట్టి చెప్తున్నామని చెప్పాను, కానీ మరి ఎక్స్పెక్ట్ చేసినది అయితే మనలో లేరు. గర్ల్స్ గురించి కూడా భాగ్యని అయితే స్పెషల్గా చాలా కేర్ తీసుకొని అందరికి కాల్ చేయడం కానీ చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ భాగ్య. అలాగే సీన్ సేటు మన సురేష్ బాయ్స్ గురించి కూడా చాలా చేసి స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే మన మధు. ఎప్పుడైనా ఇటువంటి పెద్దవాళ్ళని ఇన్వైట్ చేయడం, టీచర్స్ కోఆపరేషన్ ఏదైనా మొత్తం మధు డిపెండింగ్ అని మధు. ఆ చాయిస్ మధుకే వదిలేసినాము. చాలా థ్యాంక్స్ మధు. మధు కూడా కొంచెం చాలా చొరవ తీసుకొని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం కూడా చాలా అయిపోయింది సార్. ఇకపోతే మేము కూడా ఇలా కలవడం చాలా అది ఇప్పుడు ఏదో పెద్దవాళ్ళ కనిపిస్తుంది, కానీ సేమ్ అదే స్కూల్ అదే స్టూడెంట్స్ లానే కనిపిస్తున్నాం. కాకపోతే పెద్దోళ్ళమయ్యాం అంతే. ఒకరొకరు 35 years చూడడానికి మనం గదే యూనిఫామ్ గదే స్టూడెంట్స్ నైట్ ఉంటాం తప్ప అంత పెద్ద చేసి ఇప్పుడు మనం ఇంత 35 years వచ్చి కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మాట్లాడలేకపోయాడు అంటే మన లోపల ఉన్నటువంటి స్టూడెంట్ చైల్డ్ కూడా అదే ఉంది. ఇంకా గురువు ఎంతైనా టీచర్ సార్ వాళ్ళు కోఆపరేట్ చేసేది కదా, మోటివేషన్తోనే ఇలా మాట్లాడే ధైర్యం వచ్చింది, మనం ముందుకెళ్ళాం. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా రాలేని వాళ్ళు ఉంటే కూడా సురేష్ కొంచెం కాల్ చేసి వస్తున్నారా లేదా అని. గర్ల్స్ కూడా ఎవరైనా ఉంటే కొంచెం కంటిన్యూ చేయండి. అట్లీస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకన్నా లాస్ట్ గ్రూప్ ఫోటో కన్నా రమ్మండి. కనీసం 20 years అవుతుంది ఇప్పటికే, మన మధ్యలో కొందరు లేరు. ఇంకా మనం మళ్ళీ ఒక 10 years తర్వాత 5 years తర్వాత చేసుకుని మిస్ అయిన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. చెప్పలేము ఏ పొజిషన్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. కాబట్టి కొంచెం చేస్తుందండి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు మా ఫ్రెండ్స్కి. నా పేరు పద్మ, మా హస్బెండ్ పేరు వచ్చేసి బ్రహ్మచారి. నాకు 2 పిల్లలు, రాఘవచారి, అభిష్ట. వాళ్ళు ఇప్పుడు బాబు 2nd year చదువుతున్నాడు, పాప ప్రజెంట్ 10th పోతుంది. నేను వచ్చేసి ఐకేపీలో వర్క్ చేస్తాను, ఆడిట్ చేస్తాను, ఎస్బీకేగా చేస్తుంటాను. నేను ముఖ్యంగా స్కూల్లో వచ్చేసి ఇప్పుడు ఆడిట్ చేయడానికి కారణం మన షరీఫ్ సారే. అప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్ కాబట్టి నాకు ఇప్పుడు పనికి వస్తుంది. నేను తర్వాత ఇంటర్ తర్వాత స్టడీ ఆఫ్ చేసిన. ఈ రాజరెడ్డి సార్ అంటే మీ ఇద్దరిని నా లైఫ్లో మర్చిపోలేను సార్. ఎందుకంటే నేను లాస్ట్ పేజ్లో కూర్చోలేదండి, నాకు బోర్డు పైన రాసేది ఏం కనిపించేది కాదు. నాకు కూడా తెలియదు అసలు నాకు సైట్ ఉంది అన్నది. అప్పుడు సార్ వాళ్ళు గుర్తించి వాళ్ళ డబ్బులతోనే నాకు క్లాసెస్ పంపించారు. నేను లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను సార్. గేమ్స్ అంటే సార్ వాళ్ళు చాలా తీసుకుపోయారు, బాగానే ఆడేదాన్ని. అప్పుడు కూడా చదువు కూడా బాగానే చదివేదాన్ని, బట్ నా టైం బాగాలేదు, అక్కడికి చదువు ఆపేసిన. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంటున్నా, బాగానే ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. గురువులకు పాదాభివందనం. మనకు నా పేరు నాగరాజు, మా మిస్సెస్ నేమ్ సంధ్య, నాకు 2 పాపలు, ఒకరు అమెరికా, ఒకరు హిరణ్య. నేను గ్రామ పంచాయతీ రెడ్డిపల్లి బిల్ కలెక్టర్గా చేస్తున్నాను. మాకప్పుడు ఈ సార్ వల్ల ఇద్దరు మెమరీస్ ఉన్నాయి నాకు. ఒకరేమో స్టడీ పరంగా, ఒకరేమో స్పోర్ట్స్ పరంగా. స్పోర్ట్స్ పరంగా అయితే ఇంతకుముందు అప్పుడు నేను వేరే స్కూల్లో నుండి నేను హై స్కూల్కి రావడం, మన రాజరెడ్డి సార్ రావడం నాకెంతో చాలా మంచిగా అనిపించింది. ఈ సార్ వల్ల వాలీబాల్, కబడ్డీ, రామంపేటలో స్పోర్ట్స్కి ఆడించాం, కానీ అంతా రాలేకపోయినాం. అప్పుడు మనకు గర్ల్స్ మంచిగా రానిచ్చారు. సార్ వాళ్ళనైతే మ్యాథ్స్ అయితే చాలా నేర్చుకున్నాం శరీష్ సార్ వల్ల. మళ్ళీ ఇంకోటి మన హాస్టల్ ఫుడ్ అదైతే చాలా మర్చిపోలేదు. మన మిత్రులు మధు అండ్ నవీన్, గోపి వల్ల మీరు చెప్పిన తర్వాత జర కోవిడ్ చేసుకొని మ్యాథ్స్ అయితే మస్తు నేర్చుకున్నాం, మంచి మార్కులు వచ్చినాయి. కానీ అది తర్వాత నాకు డిగ్రీలో మంచి మార్కులు వచ్చినాక కొన్ని బోర్డ్ లిస్ట్లో నా పేరు రాసింది సార్. ఆ రోజు నేను పోలేను, కానీ ఆ మ్యాథ్స్ అప్పుడు
మీ నుంచి నేర్చుకునేది చాలా జ్ఞాపకం వచ్చింది సార్. అంటే ఆ బోర్డులో ఎక్కడం నా గర్వకారణం అనుకుంటా. తర్వాత మీ కృషి, మీ పట్టుదల నుంచి నేర్చుకున్నాను సార్. చాలా మంచి అనిపించింది. మళ్ళీ ఇంకోటి స్పోర్ట్స్ వల్ల మా ఫ్రెండ్ ఇప్పుడు నవీనే చెస్లో మొత్తంలో ఇద్దరమే లాస్ట్ ఫైనల్కి వచ్చినాం. చాలా ట్రై చేసిన గెలవాలని, కాబట్టి మళ్ళీ వాడే గెలిచింది. ఇక అది మళ్ళీ ఇంకోటి వాలీబాల్. నాకు మా టీంలో యాదగిరి ఉండే చాలా మేము ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాలీబాల్. షామ్ వల్ల కబడ్డీలో కిక్కు కొట్టింది సార్, పోయి ఆడవాడ వల్ల ఆ రోజు ఫ్లాగ్ హాస్ట్కి రాలేకపోయినా. కానీ మీరు అందరూ అప్పుడు మంచిగా గుర్తు చేసేటట్టు సార్. సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులకు, సార్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు చేస్తాం. మిత్రులందరికీ అలాగే ఉపాధ్యాయులకు కూడా అభినందనం. నా పేరు బాలమణి, నా హస్బెండ్ పేరు శ్యామ్, పిల్లలు బాబు పేరు సాయి తేజ్, పాప లాస్యశ్రీ. నేను రాజరెడ్డి సార్ ఏలూరు వెళ్ళాను. నేను అప్పుడు సారే నాకేం తెలియదు అసలు, ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అది సారే దగ్గరుండి చూపించాడు, సారే తీసుకొచ్చిండు. అప్పుడు మన స్కూల్కి రాలేదు సారు, రాంపేటలో వేస్తున్నాడు. తర్వాతకి నెక్స్ట్ ఇయర్ మన స్కూల్కే వచ్చాడు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కబడ్డీ ఆడడం వల్ల స్టేట్ తీసుకెళ్ళాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్స్ నాగరాణి, అక్బర్ నిసా వీళ్ళందరం టీం బాగానే ఆడేవాళ్ళం. స్టడీ పరంగా అయితే 10th షరీఫ్ సార్ బాగా కేర్ తీసుకుని 9:30 వరకు చదివించాడు అందరినీ. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళాలంటే బాయ్స్ నుంచి పంపించేవాళ్ళని. జర డల్గా ఉన్నా కానీ అందరినీ బాగా చదివించి మంచి మార్క్స్ వచ్చాయి అందరికీ. అప్పుడు చదవడానికి ఏందో అనేది తెలిసింది అప్పుడు. థ్యాంక్ యూ. అశ్విత కొడుకు పేరు రిత్విక్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మళ్ళీ మా తోటి స్నేహితురాలకు పాదాభివందనాలు. నేను ప్రస్తుతానికి సెంట్రింగ్ బిజినెస్లో ఉన్నాను. విత్ ఒక వెహికల్ ఇట్లా డ్రైవింగ్ చేస్తాను. అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మనము బ్యాక్ 10 years బ్యాక్ చేసుకున్నాము, మళ్ళీ 20 years. చాలా సంతోషం ఉంది. ఎప్పుడు ఫోన్లో టచ్ చేయడం గర్ల్స్ మేమైతే ఎక్కువ 1-2 year మెంబర్స్, బాయ్స్ వాళ్ళతో అయితే ఎప్పుడు అటెండ్ కాలేము. ఇప్పుడు కలవడం చాలా సంతోషం. ఈ మోటివేషన్కి ఎంత కష్టపడ్డారో బాగా తెలుసు నాకు. అది ఎంత ఇబ్బంది పడ్డది, నైట్లో కూడా ఫోన్ చేస్తాకే సరిపోయింది. బాయ్స్లో కూడా ఎంత చాలా కష్టపడ్డారు, కానీ అందరు గ్యాదర్ అవ్వడం చాలా టైం పట్టింది. ఒక విషయం ఎట్లా అంటే స్కూల్ డేస్ మళ్ళీ తిరిగి రావు. ఆ లైఫ్ అనేది ఇప్పుడు మేము మా పిల్లల లైఫ్లో చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. సార్ వాళ్ళు మేము ఉల్లెత్తిమాపేల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. మేము 6 members, మాతో పాటు సామి 7 members. కానీ 10th క్లాస్కి వెళ్ళాక మేము పొద్దున్న 6కి బయలుదేరే వాళ్ళం. వంట కాకపోవు, లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి. కానీ రాజరెడ్డి సార్ మధ్యాహ్నం పూట వచ్చారు. ఏందమ్మా బాక్స్ తెచ్చుకోలేదు, ఇట్లా ఉంటే ఎట్లా అంటే, సార్ వంట కాలేదంటే నా బాక్స్ పంపించాలా అని అన్నాడు. సార్ అదైతే మర్చిపోలేము. మళ్ళీ సార్ మన షరీఫ్ సార్ అయితే మ్యాథ్స్ సూర్యప్రకాష్ సార్ చెప్పు, కానీ మళ్ళీ మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలి మ్యాథ్స్ అని సార్ స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్పేవాళ్ళు. మాకు 5 అయిందంటే అప్పుడు చలికాలంలో చీకటైతే తొందర, కానీ ఎల్లండమ్మని పంపించేసి ఒక 1 hour అటు ఇటు అయినా సార్ పంపించేవాళ్ళు. కానీ ఆ లైఫ్ అయితే మర్చిపోలేదు సార్ మేము. అలాంటి ఇప్పుడు పిల్లలకే చెప్తున్నా సార్, నేను 10th దాకా ఉన్న ఆ ఎంజాయ్మెంట్ ఇంటర్ అయితే ఉండదు, ఒక మ్యారేజ్ అయితే ఆయనతో ఉంటుంది. ఎందుకంటే మనం అనుభవించాం 10th క్లాస్ చేసిన ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడూ మర్చిపోలేండి నేనైతే. సార్ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ చాలా హ్యాపీ. ఓకే, నా పేరు చెప్పలేడు, ఇప్పుడు చెప్తా. వినోద, మా హస్బెండ్ పేరు సుధాకర్, నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి పేరు విశాల్ కుమార్, చిన్న అబ్బాయి రోహన్ తేజ్. ప్రస్తుతం నేను అంగన్వాడీ టీచర్గా కూడా చేసిన. రీసెంట్ 1 year అవుతుంది. బాగా రిస్క్ అవుతుందని రిజైన్ పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం చిన్న బిజినెస్ చేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ.
నాతోటి విద్యార్థి మేము అక్కడ ఉన్న వాళ్ళం సిస్టర్తో సమానం చూసుకునే వాళ్ళం అప్పుడు అందరితోటి. మా రాజిరెడ్డి సార్ అంటాడు స్పోర్ట్స్ పెట్టేవాళ్ళు అందరు అక్క తమ్ముళ్ళలాగా అందరూ కలిసిమెలిసి ఖోఖో కానీ కబడ్డీ కానీ కంబైండ్ ఆడిపించేవాడు సార్. అందరితో కంబైండ్ ఆడేవాళ్ళం మేము అంతా కంబైండ్ ఆడినాం. ఒకప్పుడు సారీ గర్ల్స్ సిస్టర్స్ ఆడేవారు. వాళ్ళకు ఖోఖో ఆడినప్పుడు లెగ్ సెట్ అనేది కొట్టి నేను జ్యోతి అనేది ఆ జ్యోతి అంటే మరి జ్యోతి అనేది ఆమె దెబ్బ అడిగినట్టుంది. నేను బాధపడ్డా సార్ ఆమెకు. కానీ నేను చెప్పుకోవాల్సింది కొంత నేను ఒకటి మీకు సారీ చెప్పాలి సార్. ఎందుకంటే చిన్నగా మీతో ఒకసారి నాకు గొడవైంది సార్. చిన్నగా గొడవైంది సార్ నాకు మీతోటి. దేనికంటే స్పోర్ట్స్లో మీరు ఏదాడితే ఖోఖో ఆడటం నేను రాపించాను సార్. అలాగే వాలీబాల్ కూడా ఆడాలన్నారు. నేను వాలీబాల్ ఆడతా సార్ అని నేను అన్నా. మీరు వద్దు ఖోఖోని ఆడమన్నారు. దానివల్ల మీకు మాకు కొద్దిగా ఇష్యూ అయింది సార్. నాకు మీకు సారీ సార్. ఆ తప్పుడు కూడా నన్ను క్షమించగలరు. అలాగే షరీఫ్ సార్ మాకు హాస్టల్ ఉన్నప్పుడు రాత్రి 9:30, 10 వరకు కూడా స్పెషల్ ట్యూషన్ తీసుకుంటారు సారు. భోజనానికి కూడా ఇబ్బంది ఉంటే భోజనం కూడా పెట్టేవాడు సారు. అలాంటి సారు. ఓకే సార్, ధన్యవాదాలు. సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడి క్షమించాను. నన్ను గోపి ఎగ్జామ్ ముందుండేవాడు. మ్యాథ్స్ నాకు రాకపోతే సరిగా అతని దాంట్లోకి ఎంత దూరమైనా సరే 90 డిగ్రీస్ అనేవాడు. నన్ను 90 డిగ్రీస్ చూసి రాసినాను సార్. నేను ఆయన దాంట్లోకి కాపీ కొట్టి మరి రాసినాను సార్. దాని గురించి మాట్లాడుతున్నాను దాని గురించి. ఓకే, ఇప్పుడు కూడా అందరూ ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు పెంటమ్మ, మా ఆయన పేరు రమేష్, మాకు ఒక పాప శ్రీకృతి. నేను B.Ed వరకు కంప్లీట్ చేసిన. ఇందాక నాగిరెడ్డి చెప్పినట్టు కాపీ చేసి రాయడం అంటే ఒక్కొక్కసారి యూనిట్ టెస్ట్ జరుగుతుంది, మ్యాథ్స్ యూనిట్ టెస్ట్. అయితే అనురాధ స్లిప్ తీసుకొచ్చింది. మేము ఆమె స్లిప్ చూసి రాసినాము. తర్వాత సూర్యప్రకాష్ సార్ వచ్చి అందరికీ సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయమ్మా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసాడు. అప్పుడు చూసే వరకు అలా ఏ కాపీ కొట్టేసింది అర్థమైపోయింది సార్. ఇంతకు థ్యాంక్స్. స్పోర్ట్స్ విషయంలో అంటే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా గురువుల గారికి అండ్ నా విద్యార్థులకు నా తోటి స్నేహితులకు థ్యాంక్ యూ. నా పేరు సురేష్, మా భార్య పేరు వచ్చేసి వైష్ణవి. నేను ఓన్గా బిజినెస్ చేసుకుంటా. నా పేరు సుజాత, మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు ఒక బాబు ఒక పాప, హర్షవర్ధన్, అక్షయ. మేము అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాము. ఇప్పుడు సీఎం జాబ్. మా ఆయన పేరు సంతోష్, చేయగుంటనే ప్రజెంట్ ఉండేది. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు పేరు వచ్చేసి కార్తిక్, పాప పేరు శ్రీజిత. వాళ్ళు ఇప్పుడు 10th వెళ్తాడు బాబు, పాప ఏమో 8th వెళ్తాడు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ ఎ ప్రైవేట్ స్కూల్. నాకు టీచింగ్ స్టార్ట్ చేసిన నుంచి అర్థమవుతుంది కొద్దిగా ఏంటంటే టీచింగ్ అనేది ఎంత డిఫికల్ట్ జాబ్ అని. కానీ టీచర్ లేకపోతే ఎవరు ఉండరు. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంకెవరైనా టీచర్ తోటే తయారవుతారు. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అయితే నాకు హిందీ షరీఫ్ సార్ బాగా గుర్తుకొస్తారు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్కి రాగానే నన్నే చదివించేది హిందీ. చదివించి వాయిస్ అందరినీ నిలబెట్టేది, అందరినీ స్టాండర్డ్ చేయించి ముక్కు చెంపలు వేయించేది. అయితే నేను కొంచెం హైట్ తక్కువ కదా, మీరందరేమో హైట్ ఎక్కువ. సార్ నాకు అందట్లేదు అంటే వంగండ్రా అనేది. అదైతే నేను అసలు ఎప్పుడు మర్చిపోను. మా ఆయనతో మా పిల్లలతో కూడా చెప్తుంటాను ఎప్పటికీ. ఎన్నిసార్లు చెప్తాం మమ్మీ అని అంటుంటారు. కానీ అది నాకు చాలా మెమరబుల్. ఇంకా షరీఫ్ సార్ గురించి చెప్పాలంటే మ్యాథ్స్ మనకి పోర్షన్ కంప్లీట్ అవ్వలేదు సార్ మాకు అని 10th క్లాస్లో మనకు అందరం వెళ్ళి అడిగితే
లేదమ్మా నేను చెప్తాను అని స్పెషల్ క్లాస్ని చెప్పి మరి మనకు పోర్షన్ కంప్లీట్ చేసిండ్రు అండ్ మనకు మంచి మార్క్స్ గెయిన్ చేసుకునేలాగా చేసి చాలా మోటివేట్ చేసింది సార్. ఇంకా రాజిరెడ్డి సార్కి నాకు చాలా దూరం, ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అస్సలు చాలా భయం. ఫస్ట్ నా లైఫ్లో ఓడదుంకిన బికాస్ ఆఫ్ రాజిరెడ్డి సార్. ఎందుకంటే అదే స్పోర్ట్స్లో కూడా చేస్తుంటే యాక్టివ్ ఉండేటోళ్ళు స్పోర్ట్స్లో కూడా. అయితే గోడ దింపిన ఒకరోజు, ఇంకా నా వల్ల కాలేదు. ఆ రోజు అసలు ఎవరిని వదిలిపెట్టా, ఈరోజు కంపల్సరీ అందరూ ఆడి తీరాల్సిందే అన్నప్పుడు ఇంకా నాకు ఏం చేయాలో వేరే దారి దొరకలేదు. కొంచెం కృష్ణమూర్తి సార్ వస్తారు. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్, అది వచ్చేసి విల్లుతుమేపల్లి. నేను మామూలు ప్రజెంట్ ఒక కంపెనీలో చిన్న డివిజన్గా ఇన్ఛార్జ్ చేస్తున్నాను. ఎక్సైట్మెంట్స్ బ్యాట్స్ అని చెప్పి. మా వైఫ్ పేరు కల్పన, నాకు ఇద్దరు పాపలు, నేను ప్రవళిక, అశ్విని. ప్రజెంట్ నేను మ్యాక్సిమం 10th పాస్ అవ్వడానికి కారణం రాజిరెడ్డి సార్. అసలు నేను మా ఇంట్లో కూడా చెప్పాను, నేను మ్యాథ్స్లో ఇప్పటికి కూడా పోడు. నేను చెప్పాను, నేను మ్యాథ్స్ ఫెయిల్ అయితే జీవితంలో ఫీజు కట్టాలని చెప్పాను. మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ రాసేటప్పుడు నాకు మా ఊరు మేడం పడింది, నా స్లిప్స్ అన్ని తీసేసుకుంది. మళ్ళీ సెకండ్ పేపర్కి వచ్చేసి రాజధాని సార్ చెప్పాను, సార్ నేను ఇలా మ్యాథ్స్ కంపల్సరీ ఫెయిల్ అవుతాను సార్ అంటే, స్పెషల్గా ఆ రోజు మళ్ళీ సెకండ్ రోజుకి వచ్చేసి నువ్వు ఏం చేసావు తెలియదు, నాకు ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పి నాకు ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పటికీ సార్ నేను మర్చిపోలేను. మళ్ళీ ఇంకోటి నేను కంప్లీట్గా బీఏ కూడా చేశాను. ప్రజెంట్ నా బయట ఇంతవరకు డిఎస్సీ వేయలేదు, నేను రాయలేదు కూడా అప్పటి నుండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని గుర్తుపెట్టుకొని మరి నన్ను ఇక్కడ పిలిచినందుకు ఫస్ట్ అందరికీ థ్యాంక్స్. నేను చాలా మిస్ అయ్యాను, అందరినీ మిస్ అయ్యాను. ముఖ్యంగా నేను నా చదువుని మిస్ అయ్యాను. చాలా బాగా చదివేదాన్ని నేను, అందరికీ తెలుస్తుంది. నేను చదువుకోవాలని చాలా ట్రై చేసిన. 7th సెకండ్ జిల్లాకి సెకండ్ వచ్చేంత చదువుకోవాలనుకున్నాను, కానీ నా ఇంట్లో పరిస్థితుల వల్ల, ఇంటికి పెద్దదాన్ని వల్ల చదువుకోలేకపోయాను. ఒకటి మిస్ అయింది ఏంటంటే నేను చదువుని మిస్ అయ్యాను చాలా. ఇప్పటికైనా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లల్ని చదివించాలని కోరుకుంది. ఫస్ట్ నా పేరు చెప్పాలి, కానీ నేను అక్కడి నుంచి ఎప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నాను. నేను స్కూల్లో కూడా ఉపన్యాసం అంటే ఫస్ట్ నేనే ఎక్కి మాట్లాడేదాన్ని. నిజంగా చాలా మిస్ అవుతున్నాను నేను స్కూల్ లైఫ్ని. చాలా చదువుకోవాలనుకున్నాను, కానీ చదువుకోలేకపోయాను. నేను అందరూ చదువుకుని ఇక మాట్లాడుతుంటే చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. నేను లేని దాంట్లో అని చాలా బాధపడేదాన్ని. కానీ భాగ్య నన్ను మరీ గుర్తుపెట్టుకొని నువ్వు రావాలి, అందరూ కలుసుకుంటాను, మరి నేను చాలా రోజులైంది కలుసుకోవాలని అందరూ అంటారని 4-5 సార్లు ఫోన్ చేసి, మరి ఇప్పుడు వస్తుంటే కూడా దారిలో వస్తుంటే కూడా ఫోన్ చేసి మరి రావాలి, వస్తున్నావా రావాలని పిలిచింది. దానికి పేరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను గుర్తుపెట్టుకున్నందుకు, నన్ను ఇక్కడ పిలిచినందుకు. నేను మధ్యలోనే చదువు ఆపేశాను. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఒక్కొక్కరిని చూస్తుంటే నేను కూడా చదువుకొని ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మా చెల్లిని చూసి కూడా కృష్ణవేణి వాళ్ళ చెల్లె అని పిలిచేవాళ్ళంట స్కూల్లో. మా చెల్లి నుంచి నాకు చెప్పేది, సార్ నేను ఊకే గుర్తు చేస్తున్నారు, కృష్ణమూర్తి సార్ గుర్తు చేస్తున్నాడు, కృష్ణవేణి చెల్లె అని అంటాడు, నా పేరు పెట్టి పిల్లవాడు అసలు సార్ అని అనేది. చాలా అందరూ హిందీ షరీఫ్ సార్ కూడా ఫస్ట్ రాగానే హిందీలో కానీ దేంట్లో కానీ పోటీ పడి చదివేదాన్ని. నేను చాలా చదువు అంటే ఎంతో ఇష్టంతో చదివేదాన్ని. నేను చదువుని చాలా మిస్ అవుతున్నాను. కానీ ఇప్పటికైతే నేను బాగానే ఉన్నాను. నా పేరు ఇక్కడ యంగ్ కృష్ణవేణి. నా పెళ్ళైన తర్వాత మా వారి పేరు మార్చుకున్నారు, ఆయన కలవాలని చెప్పి స్వప్నాన్ని. మా వారు కూడా ఉన్నారు ఇక్కడ. సరే, ఆయన పేరు శ్రీమణి. 2 years అవుతుంది. చదువుకోకుండా ప్రైవేట్గా ఇంట్లో అయినా నేను పిల్లల పుస్తకాలు చదువుతూ ఉంటా. మా పిల్లలకి నేను చెప్తుంటే, మమ్మీ నువ్వు ఏం చదువుకున్నావు మమ్మీ, మమ్మకి ఎంత బాగా చెప్తావు. మా టీచర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు అన్ని బట్టి చదువులు అయిపోయినాయి. అప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు చదువులు లేవు ఇప్పుడు పిల్లలకి, అస్సలు లేవు. నేను కరెక్ట్గా అది 100% చెప్తాను. మా పిల్లలకి నేను చెప్పినంత కూడా ప్రైవేట్ స్కూల్లో మా పిల్లల టీచర్ చెప్పరు. చదువు మొత్తం బట్టి ఎగ్జామ్స్ రేపు వస్తున్నాయంటే బోర్డు మీద రాసి మరీ బట్టి ఇదే పేపర్ రేపని, ఈరోజు క్వశ్చన్ పేపర్ మొత్తము ట్రై చేయండి అని చెప్పిస్తున్నారు. స్కూల్లో సిటీలో అయినా ఎక్కడైనా మొత్తం బట్టి చదువులు అయిపోయినాయి. కానీ అప్పుడు మనకు చెప్పిన చదువులు ఎలా ఉండేవి, చాలా బాగుండేవి. ఒక్కసారి చెప్తే సార్ వాళ్ళు చెప్తుంటే, చంద్రమౌళి సార్ ఉండేవారు. అసలు సార్ పాఠం చెప్తుంటే అసలు మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ రాసి చదువుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. మొత్తం మైండ్లోకి
బాగా చెప్పేవారు. నేను ఇలా రావాలనుకోలేదు, అసలు వస్తానని అనుకోలేదు. చెప్పగానే నేను కూడా అందరినీ కలవాలి, అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుందని రావాలనుకున్నాను. దానికి మా ఆయన సపోర్ట్ బాగా చేస్తారు. ఇక్కడ వరకు తీసుకొచ్చినంటే మా ఆయన, మా వారు తీసుకొచ్చారు. తనకు కూడా తెలుసు చదువు అనేది, అందరు కలుస్తారు, హ్యాపీగా ఉంటారని చెప్పి తీసుకొచ్చాడు, అందరినీ చూడొచ్చని. చాలా థ్యాంక్స్. నన్ను గుర్తుపెట్టుకొని మరీ ఇక్కడి వరకు నన్ను పిలిచారంటే చాలా చాలా థ్యాంక్స్. నేను 7th వరకు అయితే 8th వరకు చదువుకున్నాను, కానీ నేను 10th వరకు మీతో లేదు. ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. 10thలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకునేదాన్ని అనిపిస్తుంది. చాలా మిస్ అయ్యాను. నాకు గుర్తున్నాయి ఏంటంటే, నేను ఎప్పుడు ఒకరితో పోటీ పడి చదివేదాన్ని, చాలా పోటీ పడి చదివేదాన్ని. నేను రావాలి క్లాస్లో ఫస్ట్ అని పోటీ పడి చదివాను. ఎక్కువ చదివే ఉండేది నాకు. ఆటల్లో కూడా బాగా ఆడేదాన్ని. అప్పుడు పీటీ సార్ సత్యనారాయణ మూర్తి సార్ ఉండేవారు. ఆటల్లో కూడా ఫస్ట్ ఆడేదాన్ని. డిస్టిక్ లెవెల్లో కబడ్డీ పోటీలకు వెళ్ళేవాళ్ళం, గర్ల్స్ కానీ అందరం మెదక్ లెవెల్లో వెళ్ళి ఆడాము ఆటల పోటీలు కూడా. అంతే, చాలా థ్యాంక్స్ ఇక్కడ వరకు నన్ను పిలిచినందుకు. ఇప్పటికైతే మేము బాగానే ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాను. దేవుడు తప్పిస్తే వాళ్ళని కూడా చదివించాలనుకుంటున్నాను. చదువుకునే వాళ్ళంటే మాత్రం నాకు చాలా ఇష్టం. చదువును మాత్రం ఎప్పుడు నేను కూడా చదువుకుని ఉంటే మంచి పొజిషన్లో ఉండేదాన్నేమో అనిపించేది, కానీ చదువుకోలేకపోయా. మా చెల్లె వాళ్ళు కూడా అందరు బాగానే చదువుకున్నారు. అందరికీ పేరు పేరున నన్ను ఇక్కడి వరకు పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నేను 10th క్లాస్కే చేవుంటాకి వచ్చాను. అంతవరకు దాకా జెడ్పిహెచ్ఎస్ బోనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా చేస్తున్నాను. 10th క్లాస్లో నాకు బాగా గుర్తున్నది సావిత్ర మేడం ఉంటుండే. సావిత్ర మేడం గారు, నువ్వు జీకేలో పాస్ ఉన్నావురా అంటుండే. ఏదైనా జీకే క్వశ్చన్ అడుగుతుంటే, ఏదైనా మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళుగా పేరు అడుగుతుంటే ఫస్ట్ నేనే చెప్పేదాన్ని దాని గురించి. మ్యాథ్స్ మంచిగా వేస్తుంది. మ్యాథ్స్ రాకుండా కానీ షరీఫ్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది డౌట్స్ అని అడిగితే దానికి క్లుప్తంగా చెప్పి మాకు చెప్తుండే. నాకైతే ఎలక్ట్రిసిటీలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను తట్టుకొని నేను ఒక 5 years దాకా పట్టంచర్ల డ్యూటీ చేశాను. అప్పుడు సిరిసా వచ్చాను. అక్కడ వాళ్ళ ఇంటికి కూడా పవర్ రాకపోతే నేను ఏవో చేసేసాను. అట్లా అంటే మేము డిపార్ట్మెంట్లో చేస్తున్నాం కాబట్టి దాని విలువ, దానికి ఎంతో దాని బాధ, చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లే ఒక డిపార్ట్మెంట్లో ఒక పని చేస్తున్నారంటే దాంట్లో ఎంత ఇబ్బందులు, ఎంత బాధలు ఉంటాయి. ఒక టీచర్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఎట్లా పని చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారనేది దాని గురించి చాలా ఇబ్బందులు ఉంటాయి. స్పోర్ట్స్ విషయంలో వస్తే మేము ఖోఖో ఆడేవాడిని. నాగిరెడ్డి ఖోఖో ఆడేవాళ్ళము. అయితే చిన్నగా ఉన్నాను కానీ ఖోఖోలో నాగిరెడ్డి నేను ఇద్దరం కలిసి ఖోఖో అంటే వెనకకెళ్ళి నాగిరెడ్డిని వెనకకెళ్ళి షాట్ కొట్టేవారు కదా, ఆయన కింద పడ్డాడు. బాగా గుర్తుంది నాకు. అరే ఎందుకురా అంతగానో స్పీడ్గా కొడతావు, అటు కింద పడి ఆయన చచ్చిపోతారు అని నాగిరెడ్డి రాజేష్ సార్ కర్ర తీసుకొని కొట్టేది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా రిస్క్ తీసుకొని మేము ఒక దగ్గర ప్రోగ్రామ్ డిసైడ్ చేసినాక దాని గురించి మళ్ళీ రాజేష్ సార్ దగ్గరికి వెళ్తే రాజేష్ సార్ ఒక విషయం, అరే అట్లా కాదురా బాబు, మనం అందరూ లేడీస్ బాయ్స్ ఇక్కడికి వస్తారు, మీరు రీసెర్చ్లో చేస్తే బాగుంటుంది. ఇక్కడనే మీ స్కూల్లో అవైలబుల్ లేకపోతే వేరే చిన్న ఫంక్షన్ హాల్లో ఏదో అరేంజ్ చేసి మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని చెప్పగానే ఆ రోజు రాత్రే డిసైడ్ చేసుకొని మనం ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం. ఆ రిసార్ట్ కూడా ఉన్నది ఇప్పుడు సాయంత్రము. రిసార్ట్ కూడా మా మనాబాల్లో లైన్మెన్గా చేస్తాను సార్ నేను. అయితే అక్కడనే రిసార్ట్ బుక్ చేశాను. రిసార్ట్ కూడా ఉన్నది. సాయంత్రం బాయ్స్ అందరూ ఉండి రిసార్ట్ను సక్సెస్ చేయగలరని కోరుతున్నాను. అంటే
లేడీస్ని పిలవాలని పిలుద్దాము, అందరినీ పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు, అది చేస్తారు అనే ఆలోచనలోనే ఫస్ట్ అంతే ప్రిఫరెన్స్ ఇచ్చాము. కాకపోతే కొద్దిగా సార్ చెప్పే వరకల్లా మాకు కూడా అనిపించింది, దూరం ట్రావెలింగ్ వరకు లేడీస్కి ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళ హస్బెండ్స్ ఏమన్నా ఇబ్బంది ఉంటుంది అనే ఆలోచన మేము మళ్ళీ రాజేష్ సార్ చెప్పిన మంచి డిసిషన్ అని మళ్ళీ ఇక్కడ బుక్ చేసి అది తీసుకోవడం ఇది ఉన్నది. ఓకే, నాకు థ్యాంక్స్ సార్. అంటే నాకు మా సార్ ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ బట్టి మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నానని నాకు ఒపీనియన్. సార్ స్కూల్ డేస్లలో అయితే సార్ స్టడీ విషయంలో షరీఫ్ సార్ చాలా హెల్ప్ చేశారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో సార్ అని ఒక రోజు అడిగిన సార్ దగ్గరికి వెళ్ళి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయమ్మని చెప్పిండు. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి సార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళినా, సార్ రిజల్ట్స్ వచ్చింది ఏం చేయాలని. నన్ను మాసం ట్యాంక్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళారు సార్. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశానప్పుడు ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది సార్ నాకు. ఇక గేమ్స్ విషయంలో అయితే రాజిరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు, మాకు చాలాసార్లు ప్రోత్సహించారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ మేము తీసుకొచ్చుకున్నాము. థ్యాంక్ యూ. గురువర్యులకు నా యొక్క నమస్కారం. నాతోటి స్నేహితులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఏంటంటే చాలా మనం ఆల్రెడీ 10 years అవుతుంది, మళ్ళీ ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరం కూడుకొని, అప్పుడు కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది వచ్చినారు. చాలా సంతోషంగా ఉన్నది వచ్చినందుకు. నా పేరు గోపి. కొంతమంది మర్చిపోయి రాని కొంతమంది గుర్తుందో లేదో కానీ నా పేరు గోపి. నా భార్య పేరు రజిత. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు పేరు రిత్విక్, కూతురు పేరు రిషిక. నేను ఫార్మా కంపెనీలో మేడ్చల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇంకా స్కూల్ విషయం చూసినట్టయితే రాజిరెడ్డి సార్ ద్వారా మేము స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పాల్గొనే వాళ్ళము. ప్రతి దాంట్లో, ఒక్క స్పోర్ట్స్ అని కాదు కానీ కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ ప్రతి దాంట్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఒకసారి మండల లెవెల్కి పోయినప్పుడు కూడా వాలీబాల్లో మాది ఆల్మోస్ట్ ఫైనల్ దాకా పోయింది. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒకటి మేము ఎలిమినేట్ అయిపోయాము. కానీ అయినా కానీ ఇంకా అక్కడ అందులో ఖోఖోలో కానీ కబడ్డీలో కానీ మాకు చాలా చాలా సంతోషంగా మేము ఎంజాయ్ చేసాం. 10th క్లాస్ ఎంజాయ్ చేసినట్టు మా అంత ఎవరు ఎంజాయ్ చేయలేరని మేము అనుకుంటాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రాజిరెడ్డి సార్. ఎందుకంటే మేము స్కూల్లో మేము హాస్టల్లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా కానీ, ఇంటికాడ ఉన్న వాళ్ళ కానీ అందరికీ ఒకే విధంగా ఉంటుండే మాకు. ఎందుకంటే స్కూల్లో మాకు ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ ఉంటుండే 10th క్లాస్ వాళ్ళకు. బాయ్స్ కానీ సాయంత్రం కానీ నైట్ అవుట్ అక్కడనే కూర్చొని చదువుకోవడం కానీ, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వేసేసి ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాటన్నిటి స్పోర్ట్స్. ఇంకా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగే మేము వాలీబాల్తో పట్టుకుంటుంటే మా కాశీ నేను పెట్టుకొని మరీ పోటీతో ఆడుతుంటే చాలా యాక్టివ్గా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అదేవిధంగా మన స్కూల్లో మనం మ్యాథ్స్ సార్ షరీఫ్ సార్ ఫిజిక్స్ సార్ గురించి మాట్లాడినట్టయితే సార్ మనకు చాలా హెల్ప్ చేశారు. ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ. ఎంత అంటే మనకు పోర్షన్ కంప్లీట్గా ఉన్నప్పుడు సారు స్కూల్లో ట్యూషన్ చెప్పడమే కాకుండా సార్ వల్ల ఇంటికాడ కూడా మనకు చాలా వరకు చెప్పి ఉన్నాడు. దానివల్ల మనకి ఏంటంటే దాన్ని కంప్లీట్ చేసుకొని మనం నేర్చుకొని మనము సక్సెస్ఫుల్గా మనం 10th క్లాస్ కంప్లీట్ చేసుకోగలిగాము. దాన్ని బట్టి సార్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొకటి విషయం అంటే అందరూ చెప్పారు కానీ నాకు కూడా చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది. సార్ అది ఒకరోజు మా హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఆ రోజు మా సార్కి ఎవరు చెప్పారో తెలియదు కానీ సార్ అయితే మాకు తెలియకుండా అరేంజ్ చేపించేసి మాకు భోజనం రెడీ చేసి పెట్టాడు. అక్కడికి వచ్చి మేము ఆ రోజు సరిగ్గా తినలేమని చెప్పేసి. దాన్ని బట్టి నేనైతే ఎప్పుడు కూడా ఎంకే సమయం చెప్పినట్టు కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ అయితే నాకు గుర్తుండిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఒక్క విషయంలో కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అన్నింటిలో సార్ ఆల్రౌండర్గా అనిపిస్తుండే మాకైతే. సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సార్ ఒక ఇన్స్పిరేషన్గా మాకు ఉంటుండే. సార్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ అది దానికి ఇంకా మాకు సార్ ట్యూషన్లో చెప్పినప్పుడు ఇంకా చాలా చక్కగా అర్థమయ్యేది. కాబట్టి దాన్ని బట్టి కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము సార్ని బట్టి. కాబట్టి ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి అందరు కూడా ఫ్రెండ్స్కి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఈ యొక్క సమయాన్ని పొందుకోలేకపోయారు. ఎంతోమంది మనము మిస్ అయ్యాం. పోయినసారి వచ్చిన వాళ్ళలో 2 మనం మిస్ అయ్యాము, శేఖర్ కానీ, మాణిక్యం గౌడ్ కానీ.
వారి యొక్క ప్రత్యేక కారణాల వల్ల సూసైడ్ చేసుకుని ఉన్నారు. కానీ మనం అలాంటివి చేసుకోకుండా మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం దృఢ నిశ్చయంతో లేకుంటే గట్టి పట్టుదల ఉండి మనం ఏమి జరిగేదంతా ఏముండదు, సూసైడ్ చేసుకోవాల్సినంత. కాబట్టి ఇలాంటి పరిస్థితులైనా కానీ గట్టిగా ఎదుర్కొనే ధైర్యంగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాంటి పిచ్చి పనులు చేయకూడదు అనేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది చూసినట్టయితే చాలామంది కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. కానీ మనకైతే అది చెప్పుకోకుండా కానీ అలాంటి పనులు మాత్రం చేయొద్దని నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మనకి ఏది పెద్ద ఉరిగేది ఏమి ఉండదు. కానీ దాని గురించి మనము చాలా చక్కగా మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బి కవిత. నేను 6th నుంచి 10th వరకు టీచర్ స్కూల్లో చదువుకున్నాము. 10th బ్యాచ్ మర్చిపోలేని దినము. అందులో చాలా స్పోర్ట్స్ కానీ స్టడీ కానీ చాలా అంటే చాలా మిస్ అయిపోయాము. దానంత గొప్పతనం ఏది ఉండదు. 10th ఉన్నంత బ్యాచ్ హ్యాపీనెస్ అనేది దేనికి మించి ఉండదు. ఇంటర్ అయినా డిగ్రీ అయినా వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్తో నా పేరు కవిత, మా సార్ పేరు శ్రీనివాసు, ఒక బాబు షన్ని, అండ్ ఇప్పుడు జస్ట్ 2 years బాబు. నేను హైదరాబాద్లో ఉంటాను. తర్వాత ఇంకా ఇప్పుడైతే లైఫ్ బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకేం చెప్పలేము. ఇంకా సార్ గురించి వాళ్ళందరికీ తెలుసు, నా గురించి ఇంకా అందరి నుంచి ఇంకేం చేయలేదు, చెప్పలేము కూడా. అంత బాగానే ఉంటుంది. ఇప్పుడైతే లైఫ్ చాలా హ్యాపీ. మా సార్కి చాలా పనిచేయడం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు, తర్వాత ఫస్ట్ తండ్రి, తర్వాత గురువు, గురువు తర్వాత లైఫ్ పార్ట్నర్, హస్బెండ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హస్బెండ్. హస్బెండ్ మంచిగా ఉంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 10th ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మనది కూడా లైఫ్లో ఇంపార్టెంట్ హస్బెండ్. అది ముఖ్యమైనది. అంత మించి ఇంకేమీ లేదు, మనతో ఏమి రాదు, పోదు కూడా. అది ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎవరీవన్. మా భార్య పేరు స్వరూప, 2 బాబులు, భరత్, దీక్షిత్. నేను డ్రైవింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మేడ్చల్ దగ్గర. మీరు చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తుంది సార్. పాలిటెక్నిక్ అంటే కాదు, ఆ రోజులో నా దగ్గర 250 రూపాయలు లేకుండే. అది చేస్తుంటే బాగుండేమో కానీ ఇప్పుడు బాధపడుతుంటే అక్కడ ఒక టైం వరకు. మీరు స్పోర్ట్స్లో బాగా చేయాలనుకుంటుంది. థ్యాంక్ యూ. చంద్రకళ. నా పేరు చంద్రకళ, మా ఆయన పేరు నాగరాజు, నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు పేరు అక్షణ్ యాదవ్, పాప పేరు మనస్విని. బాబు 10th అయిపోయింది ఇప్పుడు, పాపనేమో 9th 10th వస్తుంది. నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకోవడం, షరీఫ్ సార్, రాజిరెడ్డి సార్, కృష్ణమూర్తి సార్, హిందీ షరీఫ్ సార్, వీళ్ళందరూ చాలా మంచిగా చేసేవాళ్ళు అప్పుడు 10thలో. అంతే సార్. భిక్షపతి. భిక్షపతి. భిక్షపతి, నీ పేరు, మీ వైఫ్ పేరు, మీ పిల్లల పేరు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి సరే. నా పేరు శ్రీ భిక్షపతి, మా అనంత్ సాగర్. నా భార్య పేరు రేణుక, నాకు 2 కొడుకులు. పెద్ద బాబు పేరు సుమన్, ఆయన 7th క్లాస్ పూర్తయింది ఇప్పుడు. 2వ బాబు అరుణ్ కుమార్, ఇప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీ పోతాడు. జ్యోతికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి సార్ నుంచి జ్యోతి, భాగ్య వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్స్ జ్యోతి. వేదికను అలంకరించినటువంటి సార్ వాళ్ళకి, నా తోటి స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి.
ఎంఏ పీడీ చేశాను కానీ టెట్ నాకు లోపలికి బయటకు రాణిస్తలేదు సార్. అందుకనేసి అక్కడే కొంచెం ఆగాను. డిఎస్సి రాయడానికి ఇంకా టెట్ క్వాలిఫై కాలేదు. అదే అనిపిస్తుంది అనమాట. సార్నే గుర్తు చేసుకుంటాను. పంతులమ్మ ఎప్పుడైతే సార్ అనేది ఈ టెట్ అయితే నన్ను ఇక్కడ ఆపేస్తుందని ఫీల్ అవుతుంది సార్. అదే ఇంకా జాబ్ సర్చ్లోనే ఉన్నా సార్. అంతే సార్. ప్రజెంట్ అయితే చిట్లు రన్ చేస్తున్నాం. మా సార్ ఏమో చెరువులను తీసుకోవడం, షాప్ అవి మెయింటైన్ చేస్తుంటారు బిజినెస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ అలర్ట్ చేసిన మరి మా మిత్రులకు, మా సోదరులకు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి గల కారణాలు ఎవరో నాకు చెప్పదు కానీ అసలు ఇలా కలవడానికి చాలా ఆనందంగా ఉంది. అట్లనే సురేష్ గారికి, నాయక్ గారికి, మరి నేను ఈ ప్రోగ్రామ్కి వస్తున్న రావడం చాలా ఇది ఉండే, కానీ ఖచ్చితంగా రావాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చాలా థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ అశ్విని. నా పేరు శివాన. నాకు 3 పిల్లలు. ఆయుష్మాన్, రుషిక, ప్రతిష్ట. మా ఆయన మెడికల్ దాంట్లో మేనేజర్. మీరు ఎక్కడ లేట్ బట్ లేటెస్ట్గా వచ్చిండు. అందరికీ నమస్కారం. సారీ నేను లేట్ అయింది. నేను చాలా దూరం నుండి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కలుసుకొని చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే చాలా 10 years గ్యాప్ వచ్చేసింది. నేను మోస్ట్లీ సిటీ ఇక్కడ విలేజ్ తక్కువ వస్తాను. మామూలుగా నాగపూర్కి వస్తుంటాను, పోతుంటాను మాకు ఎప్పుడైతే సెలవు ఉంటుందో. నాకు పల్లెటూరులో ఉండడం చాలా ఇష్టం. బట్ అనుకోకుండా సిటీలోనే ఉండాల్సి వస్తుంది. నేను 2018లో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు బాబు ఉన్నాడు. ఆయన 2nd క్లాస్ అడ్మిట్ అవుతాడు. నేను టాటా కంపెనీలో పనిచేస్తున్నాను యాజ్ ఏ పర్చేస్ ఆఫీసర్గా. టాటా కంపెనీలో ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ అని మళ్ళీ కంపెనీ ఉంది. అందులో తాజ్ హోటల్స్ ఉన్నాయి. తాజ్ హోటల్లో నేను తాజ్ కలెక్టర్లో పనిచేస్తున్నాను. ఇట్స్ ఇండియన్ హోటల్. సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద హోటల్ అది. సార్లు చాలా 10th క్లాస్ వరకు చాలా మనకు సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ సార్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కూడా ఇప్పుడు మనము డే టు డే వర్క్ చేసే దాంట్లో చాలా గుర్తొస్తుంటాయి. సార్ ఎలా మనకు డిసిప్లిన్ నేర్పించారు, ఎలా క్రమశిక్షణ నేర్పించారు, అది చాలా ఎప్పుడూ సార్లు గుర్తిస్తుంటారు. కొద్దిగా చెప్పాలంటే మనకు బిఫోర్ 10th క్లాస్ ఏవైతే మనం నేర్చుకున్నామో మన భవిష్యత్తులో అవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా పర్సనల్ లైఫ్లో ఇయర్ ఉంటుంది. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ 15 yearsలో తాజ్ హోటల్లో పనిచేస్తున్నాను. నా ఏమైందంటే ఇప్పుడు బిజినెస్ చేయాలని నా బాగా కోరికలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 years నుండి నేను చిన్న లెవెల్లో కూడా ఒక క్యాజువల్ లెవెల్ నుండి ఒక ఆఫీసర్ లెవెల్కి ఎదిగానంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది లైఫ్లో. బట్ ఏమి ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ లర్నింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు ఫస్ట్ నేర్చుకుంటేనే మనకు భవిష్యత్తులో పనికొస్తాయి. లర్నింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అని నేను ఒప్పుకుంటాను. మనం ఒక లెవెల్ వరకు బాగా నేర్చుకోవాలి. అఫ్కోర్స్ లర్నింగ్కి లిమిట్ అనేది ఉండదు. ఎవ్రీడే కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవాలి మనం లైఫ్లో. ఏవైతే అయిపోతుందో పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్యూచర్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే వైఫ్ హాస్పిటాలజీ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ అదనమాట. అంటే తనకు ఓన్ కార్లో పెట్టించాను తన ఓన్ ఇంట్రెస్ట్తో. అండ్ అమ్మ నాన్న అందరూ బాగానే ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో మామూలుగా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ముల్లపల్లిలో.
వస్తుంటాం పోతుంటాము. అక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ పాత రోజులు గుర్తొస్తుంటాయి ఒకటి. అండ్ పీస్ఫుల్ లైఫ్ అనుకుంటాను. ఆ చెరువులు అంటే బండ్లు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సిటీ లైఫ్ వచ్చేసి ఎవ్రీడే ఇట్ ఇస్ లైక్ ఒక మిషన్లా పనిచేయాల్సి వస్తుంది సిటీలో. అండ్ టైం టేబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ వన్ ఇస్ బిజీ ఇన్ సిటీ లైఫ్. సో సండే వస్తుంది రిలాక్స్ అనిపిస్తుంది. ఎప్పుడు మీ అందరినీ కలవాలని కోరికలు ఉంటాయి. బట్ ఆఫ్కోర్స్ సండే రోజు ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానిలో పోకుండా మనం కంట్రోల్ చేయాలి. అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మనం ఎలాగో ఉన్నాము, మన పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా దానికి మనకు చాలా కంట్రోల్ పాయింట్గా ఉంటుంది. ప్రతి చోట మనం ఉండాలి. అండ్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మా ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు అందరితో ఉండాలని, మమ్మల్ని బాగా గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పనిచేసే దాంట్లో రీసెంట్గా మన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి కదా, వాళ్ళు కూడా అక్కడే స్టే చేశారు. అలాంటి హోటల్లో పనిచేస్తుండ్రు. చాలా గ్రేట్ మున్ను. నెక్స్ట్ అమ్మాయిల నుంచి జీ కృష్ణవేణి. బాగున్నారు అందరూ? నాకు ఒక కొడుకు ఒక బిడ్డే. మా ఆయన వచ్చిండు. మా ఆయన పేరు నరసింహులు. నా కొడుకు పేరు లోకేశ్వర్, బిడ్డ పేరు నిత్యశ్రీ. అందరు బాగున్నారు కదా? రెస్పాండ్ అవ్వట్లేదండి. బాగాలేదా? అందరం బాగున్నామని గట్టిగా చెప్పండి. సరే, మన స్కూల్ లైఫ్ వేరు, మ్యారేజ్ లైఫ్ వేరు. అందుకే ఆలోచిస్తున్నారేమో చెప్పడానికి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్. స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ టు ఫేస్ మీట్ అయినా కూడా చాలామంది మాట్లాడలేరు. అలాంటి ఫీలింగ్ మనకు చాలామందికి ఉండేది. కానీ జీ కృష్ణవేణి మాత్రం ఎక్కడ కనిపించినా కూడా అలా ఫీల్ కాకపోతుండే. మనం మాట్లాడకపోయినా కూడా మనం అమ్మాయిలు మాట్లాడిస్తే వాళ్ళు ఏమో అనుకుంటారేమో చూసేవాళ్ళని ఫీల్ అయ్యి మాట్లాడకపోయినా జీ కృష్ణవేణి మాత్రం ఖచ్చితంగా మాట్లాడించేది. అందరినీ అన్నదమ్ములలాగా ఆమె చూసుకుంది, మేము కూడా అట్లే చూసుకోము. రిలేషన్ కూడా అవుతుంది మాకు ఆమె. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి ఆహ్వానించిన విచ్చేసిన ఉపాధ్యాయులకు మా మనస్ఫూర్తిగా అభివందనలు. అలాగే నా తోటి స్నేహితులు ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు. మనం ఆత్మీయ సమ్మేళనం చేసుకొని 10 సంవత్సరాలు గడుస్తున్న ఈ తరుణంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. మన స్కూల్లో మనం చాలా ఎంజాయ్ చేసాము. అలాగే సార్ వాళ్ళు చెప్పిన పాఠాలు వినుకుంటూ ఒక స్టేజ్కి వచ్చామంటే అది సార్ వాళ్ళ ఫలితమే. కాకపోతే అప్పుడు నేను ఎక్కువగా చదివేవాడిని కాదు, స్పోర్ట్స్లో కూడా సరిగా ఉండేవాడిని కాదు. కాకపోతే రాజిరెడ్డి సారు స్టేడియంలో వామప్ చేపిస్తే ఆ వామప్ చేపించడానికి కూడా నాకు కొద్దిగా ఓపిక లేకపోతే సార్ మోటివేషన్ చేసుకుంటూ చేయాలని చేపిస్తుండే. ఆ విషయంలో సార్కు మేము ఫిట్గా ఉండడానికి అప్పుడు మేము ఏదో అనుకున్నాం, కానీ మేము ఫిట్గా ఉండడానికి అప్పటి నుంచి ప్రయత్నం చేసిన సార్ గారికి మేము కృతజ్ఞతగా ఉండిపోతాం. అలాగే యూసుఫ్ షరీఫ్ సార్ గారు అప్పుడు సార్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ అయినా కానీ ప్రతి సబ్జెక్టులోనూ ఏ డౌట్లు ఉన్నా కానీ చెప్పుకుంటూ మాకు ఆ సంవత్సరంలో మంచి రిజల్ట్ రావడానికి ముఖ్య కారణమైనందుకు యూసుఫ్ షరీఫ్ సార్కి ఎప్పటికీ కృతజ్ఞతలే అయి ఉంటాము. అప్పుడు మా స్కూల్లో ఎక్కువ రిజల్ట్ రావడానికి కారణం రాజిరెడ్డి సారు, యూసుఫ్ షరీఫ్ సారు, ఆయన స్టాఫ్ అందరూ, కృష్ణమూర్తి సార్ కానీ, హరిశంకర్రావు సార్ కానీ, సూర్యప్రకాష్ సార్ కానీ చాలా చాలా వాళ్ళకు రుణపడి ఉంటాం మేము. అయితే నా పేరు చెప్పలేను. నా పేరు సందీప్ కుమార్, మా భార్య పేరు సౌందర్య, ఒక కొడుకు దేవాంశ్. ఓకే, థ్యాంక్ యూ. అనురాధ. నా పేరు అనురాధ.
నేను మా బాబు ఉంటున్నాం. నేను ప్రస్తుతానికి 20 గ్రూప్ల మీద అధ్యక్షుడు పనిచేస్తున్నాను సార్. మా బాబు చూసుకుంటా నేను ఉపాధ్యాయులకు పాదాలను అందిస్తున్నాం. మరియు నా తోటి విద్యార్థులకు నమస్కారం. ఫ్రెండ్స్, ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ? ఫుల్ హ్యాపీ. ఓకే. ఎందుకంటే లాస్ట్ 10 years అప్పుడు మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు రాని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరం ఫుల్ హ్యాపీ. ఆ రోజు నా పెళ్లి రోజు లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు అందరికీ గుర్తుంది. అది ఇంకొకటి, లైఫ్లో స్టడీ పరంగా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంటే స్టడీ పరంగా ఉన్నది ఇప్పటికి కూడా. కానీ ఒక టైంలో ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. స్టడీ పరంగా ఉండే కానీ నాకు ఫ్యామిలీ పరంగా ఏమైందంటే కొంచెం వెనుకగా అయిపోయినా. తల్లిదండ్రి కొంచెం ఏజ్ అవ్వడం వల్ల వాళ్ళతోనే స్పెండ్ చేసి వాళ్ళకు సేవ చేయడానికి కొంచెం నా టైం కేటాయించడం వల్ల ఇప్పుడు నా దేనికైనా, ఉద్యోగానికైనా, దేనికైనా, రికమెండేషన్కైనా, దేనికైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎంఎస్ఎల్ఏ చేస్తున్నాను చంద్రయ్యపేటలో. జాబ్ కోసం ట్రై చేస్తుంటే అందరూ నీ స్టడీకి ఏజ్కి గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం దానికి రికమెండేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి దాంట్లో చేస్తున్నాను. ఇంకా తెలిసిన వాళ్ళని కనుక్కొని కొంచెం మూవ్ అవ్వడానికి చూస్తున్నాను. ఇంకొక విషయం, నా తల్లిదండ్రి చనిపోయారు. మా నాన్న చనిపోయి 3 months 4 months అవుతుంది. దానికి నాకు చాలా బాధాకరం. దానికి ఎటువంటి డబ్బుల విషయం కానీ, ఏ విషయం కానీ, సపోర్టివ్ కానీ నాకు ఫ్రెండ్సే ఉన్నారు. నాకైతే ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరు లేదు. ఇప్పుడైతే ఫస్ట్ సాలు పుట్టినప్పటి నుంచి పెంచడం సాలు అనుకుంటా, తర్వాత నా ఫ్రెండ్స్ అనుకుంటా. ఇంకా అంత మిగిలి నేనేం చెప్పలేదు. ఇంకొకటి, మాణిక్యం గౌడు మిగతా వాళ్ళు చనిపోయారు. వాళ్ళను గుర్తు చేసుకుంటూ నేను ధైర్యంతో నిలబడి నా ఫ్రెండ్స్ నా వెనుకున్నారనే ధైర్యంతో నేను ముందుకు సంసారం అంటే జీవితం సాగిస్తున్నాను. ప్రతి విషయం కూడా ఏదైనా ఏదున్నా ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటా. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సార్లు కూడా షరీఫ్ సార్ కానీ, ఇక స్టడీ పరంగా షరీఫ్ సార్ గారు, స్పోర్ట్స్ పరంగా రాజిరెడ్డి సార్, ఆ జీవితం మా కబడ్డీ పరంగా ఆ మెమొరబుల్ అవి బొచ్చెడు ఉన్నాయి. రాంపేట దాకా పోయినాయి. షాములు నేను మస్తుగా ఉన్నాయి అవి. ఇక ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం రీసెంట్గా మా నాన్న చనిపోవడం వల్ల నాకు కొంచెం నకలు అయిపోతుంది. అందుకే థ్యాంక్ యూ నాగరాజు. నీకే కాదు, మన క్లాస్మేట్లో ఏ ఫ్రెండ్ కష్టం వచ్చినా అందరము ఆదుకోవడానికి రెడీగా ఉన్నాము. మీరు మాణిక్యం కానీ, మరియు శేఖర్, కుమ్మర్పల్లి శేఖర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు, తాత అని పిలిచేటోళ్ళం అని. అట్లా వాళ్ళలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అందరూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోకండి, ఎందుకంటే వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. థ్యాంక్ యూ నాగరాజు, మంచి విషయం గుర్తు చేసినావు. శ్రీనివాస్ పి, మెడికల్ పరంగా, మెడిసిన్ పరంగా ఆల్మోస్ట్ తనే హెల్ప్ చేసిండు, తనే ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జైట్ ఏం అవ్వాల్సిన లేదు. మనం అందరం ఫ్రెండ్స్ అని చెప్పినాము. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని ఆలోచన ఉన్న ఫ్రెండ్సే. మన బ్యాచ్ తెలుసా, మన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గెట్ టుగెదర్ వాళ్ళ గురించే కాక మన బ్యాచ్ గురించి కూడా గుర్తు చేసుకుంటారు. అంటే మన బ్యాచ్ ఎలాంటిది, ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళమో వాళ్ళ మాటలు
బయట వాళ్ళతో తెలిసిందంటే మనం ఎంత గ్రేటు, మనకు చెప్పే సార్ ఎంత గ్రేట్ అనేది మీరే ఆలోచించండి. ఎవరైనా సరే ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ ఫ్రెండ్స్ ఎప్పటికీ సహాయంగా ఉంటాము. ఎగ్జైట్మెంట్ ఏం కాదు. ఇంకొకటి చెప్తున్నా మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరికీ, దేంట్లో ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం గట్టిగా నిలబడాలి. సూసైడ్ వరకు వెళ్ళకు. నాకు అలాంటి థాట్స్ వచ్చినాయి, నేను తగ్గించుకున్నా, అది నిలబెట్టుకున్నా, ఫ్రెండ్స్ని గుర్తు చేసుకున్నా. ఏదైనా గట్టి నిర్ణయం చేసుకోండి, ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ఏదైనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెనకాల ఉన్న బ్యాచ్లు అయినా మన ఉత్తరం ఉన్న బ్యాచ్లు అయినా 2004 to 5 బ్యాచ్ అంటే మీరేరా గట్టిగా ఏదైనా ఒక 10 మంది అట్లీస్ట్ ఒక 10 మంది 15 మంది లోకల్ నుండి ఏది సక్సెస్ చేయాలన్నా చేస్తున్నారు. మేము మా బ్యాచ్ వాళ్ళు వేస్ట్ ఉన్నారు అని వాళ్ళు ఎంతోమంది నాతో ఆనందంగా నేను విన్నాను. అందుకే నా ఫ్రెండ్స్కు అందరికీ నేను గట్టిగా బాధాభివందనాలు చేస్తున్నాను. ఏదైనా మనం ఇప్పటికీ కూడా ఇంత ముందు కూడా సాధకు కానీ ఏదైనా ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకున్నాం, కానీ అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. వేదికలు అలంకరించిన ఉపాధ్యాయులకు, మా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్, మా చేగుంట లోకల్. నేను మా మిసెస్ పేరు పద్మరాణి, నా పిల్లల పేరు శ్రేయా, కృతిక. నేను చేగుంట లోకల్, ఐడియా ఉండొచ్చు అందరికీ. మకర ఇక్కడ చౌరస్తాలో ఫార్మసీ ఓన్గా పెట్టాను. ఈ 2004-5 బ్యాచ్ కలపడానికి చాలా ట్రై చేశాను సార్. ఆల్మోస్ట్ అందరు లేడీస్ అండ్ జెంట్స్ ఇట్లా కలపడానికి చాలా ట్రై చేశాము. అందులో మనకు సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా కృతజ్ఞతలు. మనకు స్కూల్లో జరిగిన సన్నివేశాలు ఏంటంటే, మనం స్టడీ పరంగా అండ్ స్పోర్ట్స్ పరంగానే కాకుండా రాజిరెడ్డి సార్ వాళ్ళ కృషి వల్ల మనం మా 2 ఇయర్స్ ఉన్నాం. 2 ఇయర్స్ ఇలా 2 సంవత్సరాలు మన టూర్ తీసుకెళ్ళాలి. ఒకటి తిరుపతి అండ్ నెక్స్ట్ వైజాగ్. అది మాత్రం మర్చిపోలేకపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే టూర్ తీసుకెళ్ళడము అందరూ పోతామో అని అపోహంతో వాళ్ళు కండక్ట్ చేసిన టూర్ వెళ్దామని చెప్పేసి మనం అందరం వెనక ముందు అయితే మనం ఫ్రెండ్స్ మళ్ళీ సార్ కూడా ఇంటి దాకా వచ్చి అందరం పోవాలి, అందరికీ తర్వాత ఫ్యూచర్లో ఇవన్నీ స్వీట్ మెమరీస్గా గుర్తుంటాయి అని చెప్పేసి అందరినీ ఎంకరేజ్మెంట్ చేసారు. దాంట్లో నేను కూడా వస్తున్నా రాను అని చెప్పేసి రాను డైరెక్ట్ చెప్తే ఫస్ట్ నేనే అమౌంట్ కట్టిన. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది నన్ను. ఓకే, మంచి విషయం గుర్తు చేసినాం సీన్. ఆంజనేయులు 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన మన గురువులకి మరియు నా తోటి విద్యార్థి స్నేహితులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఆంజనేయులు, మాది రుక్మాపూర్. మా వైఫ్ పేరు శారద, 2 పాపలు ఆకాంక్ష, ప్రవీణ. మా వైఫ్ ఎక్స్పైరీ, తను లేదు. మా అమ్మ ఉన్నది, పిల్లల్ని మా అమ్మని చూస్తుంది, మా అమ్మ నేను ఉంటా చూస్తారు. వచ్చేసి 2004-5 బ్యాచ్లో అప్పుడు నేను 9th 10th చదివిన. సారు 9th నేను 9th ఉన్నప్పుడు రాజేష్ సార్ వచ్చారు. స్టడీ పరంగా అంటే కొంచెం మ్యాథ్స్లో క్లియర్ ఉండేది నేను. అప్పుడు సూర్యప్రకాష్ సారు పర్సనల్గా పిలుచుకొని 2-3 టైమ్స్ మంచిగా చేసినాడు. మంచిగా అవుతున్నాడు, మ్యాథ్స్లో క్లియర్ ఉన్నావు, మంచిగా చదువు అది అని చెప్పేసి అని. ఇక రాజరెడ్డి సార్ వచ్చేసి ఏంటి అంటే, నన్ను ఎవరో 10th క్లాస్ వాళ్ళే ఎవరు హరాస్మెంట్ చేస్తే సార్ ఇట్లా ఊరికి హరాస్మెంట్ చేస్తుందని చెప్పి సార్కి చెప్తే వాళ్ళని పిలిచి కొట్టిండు. అది చాలా గుర్తుకున్నాను నాకు ఇప్పటికీ. సార్ కూడా 2-3 టైమ్స్ సిద్దిపేటలో నాకు కనిపించారు. నేను రన్నింగ్ కూడా వెళ్ళిపోయినా, వేరే వెహికల్ ఉన్న రన్నింగ్ కూడా వెళ్ళిపోయినా. నెంబర్ లేదు సార్ అప్పుడు. ఇక షరీఫ్ సారు, అనంత్ సార్ మన ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే షరీఫ్ సార్ కూడా చాలా బాగా చేసేది స్కూల్లో, మంచిగా చెప్పేది చేసేది. జర స్పోర్ట్స్కి అయితే ఎక్కువ దగ్గరలో ఉండేవాడిని కాదు, స్పోర్ట్స్కి దూరంగా ఉండేవాడిని. ఎక్కువ జర క్రికెట్ అంటే ఇష్టం. ఇక అప్పుడు అంత క్రికెట్ లేదు, ఆడలేము, అంత చేయలేదు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు.
గురువులకి మరియు స్నేహితులకి. మాట్లాడకుండా మీరు ముచ్చట్లు పెట్టుకోకండి, వినండి. కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్స్ చెప్తారు. ఆ ఫీలింగ్స్ ఎవరైనా వింటున్నా ఫ్రెండ్ మళ్ళీ ఎప్పుడైనా కలుస్తారా కలవాలా అన్నట్టు మాట్లాడుతారు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు అన్ని. కొద్దిసేపు ఫోన్స్ అన్ని పక్కన పెట్టండి ప్లీజ్. టెన్షన్ పక్కన పెట్టండి. స్పెషల్ రిక్వెస్ట్. అలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ నన్ను పిలిచినందుకైతే స్పెషల్ థ్యాంక్స్. నన్ను పిలిచి అనుకుంటున్నాను అందరినీ. ఫస్ట్ గెట్ టుగెదర్ స్టార్ట్. మేమందరం స్పెషల్గా నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 10 years అప్పుడు మేము మిమ్మల్ని ఇన్వైట్ చేయకపోయినా కానీ ఇప్పుడు మీరు ఆ ఫీలింగ్ లేకుండా అందరు ఇన్వైట్ చేసి మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంతమంది రావడానికి ముఖ్య కారణం మేమెంతో మాకంటే ఎక్కువ నువ్వు కూడా అంతే. థ్యాంక్ యూ భాగ్య. ఫస్ట్ వాళ్ళ పేరు చెప్తాను. నా పేరు భాగ్య. మా హస్బెండ్ పేరు హరికృష్ణ. మా హస్బెండ్ కూడా వచ్చాడు. ఒక బాబు ఒక పాప. బాబు సాత్విక్, పాప బాగలి. అందరి పిల్లల కన్నా నా పిల్లలే చిన్నోళ్ళు ఇక్కడ నాకు తెలిసి అయితే. నేను 9th వరకే ఇక్కడ ఉన్నా. మా సురేష్ ఇంకా పిల్లలు ఉంటలేరు, వాళ్ళు చిన్నోళ్ళు ఉంటారు. నెక్స్ట్ నేను ఇక్కడ 9th వరకే ఉన్నా. 9th తర్వాత 10thకి దుబ్బాక చదివిన. 9th వరకు లేదని నన్ను 10thకి గెట్ టుగెదర్కి పిలవలేరు తెలుసు, కానీ నాకు కూడా బాధ అనిపించింది మీరందరూ. ఎందుకంటే ఇక్కడ నాకు అందరు కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్టేటస్లు పెట్టుకున్నప్పుడు ఫోన్లో ఫోటోలు చూసినప్పుడు నాకు కూడా అనిపించింది చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా పిలవలేరు అని అనిపించింది. తర్వాత నేను మళ్ళీ ఇంటర్కి ఇక్కడనే వచ్చిన. శంకరంపేటలో ఇంటర్ చేసిన. డిగ్రీ మెదక్ చేసిన. డిగ్రీ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకున్నా, కానీ మా తర్వాత మా సిస్టర్ ఇంకొక ఆమె ఉంది కాబట్టి, తమ్ముడు ఉంది కాబట్టి నాకు మ్యారేజ్ చేసేసారు. బీఎడ్ చేయడం కూడా ఆపలేదు. దాని తగ్గట్టునే మా అత్తగారు నాకు మంచిగా చాలా సపోర్టింగ్గా దొరికారు. తర్వాత నేను ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో నర్సింగ్ నేర్చుకోవడానికి పంపించింది మా మామయ్య. ఏ జాబ్ చేద్దామన్నా కానీ అన్ని లోకల్లో మనకు అప్పుడు ఎట్లుంటుండే, ఈ తూప్రాను ఇక్కడ చేయకుండా ఇక్కడ సరిగా ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు కదా. అన్ని 12 years బ్యాక్ ప్రైవేట్ హాస్పిటల్లో 3 days వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ అన్నాడు, నీకు ఈ వర్క్ చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా, నువ్వు ఒక ఏఎన్ఎం నర్సింగ్కి కట్టుకో అంటే నేను అదే రోజు వెళ్ళి నర్సింగ్ కట్టుకున్నా. అంటే నేను మళ్ళీ పాలిటెక్నిక్ వొకేషనల్ కోర్స్ చేసిన. డిగ్రీ తర్వాత మళ్ళీ వొకేషనల్ ఇంటర్ చేసిన. నేను ఇంటర్ తర్వాత బీఎస్సీ నర్సింగ్ కూడా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్కి నాకు హెల్త్ బాగాలేకుంది. అక్కడికి అది డిస్కంటిన్యూ చేసేసిన. ప్రతి విషయంలో మా అత్తగారు నాకు చాలా సపోర్టింగ్. మా హస్బెండ్ కానీ మా అత్తగారు కానీ దేనికి కానీ వాళ్ళే ముందు ఉంటారు, అన్నీ చేపిస్తారు. ఏది కానీ చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు నన్ను ఇప్పటివరకు అనలేదు. ఫస్ట్ అంటారు కదా తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత గురువు, తర్వాత హస్బెండ్ అంటారు. నేను మా అత్తమ్మకి క్రెడిట్ అనిపిస్తాను ఫస్ట్. అలాంటి ఫ్యామిలీ దొరకడం మీ అదృష్టం భాగ్య. నిజంగా చాలా సపోర్టింగ్ ఉంటుంది నాకు మా ఫ్యామిలీ. మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా అత్తగారి సైడే నాకు ఎక్కువ సపోర్టింగ్ అని. అంటే తల్లిదండ్రులను తీసేసి అత్తగారి గురించి చెప్పొద్దు అని అంటారు, కానీ చెప్పాలి. చెప్తేనే కదా వాళ్ళ గురించి కూడా తెలిసేది. ఇక 9th వరకు ఉన్నప్పుడైతే రాజిరెడ్డి సార్ నాకు 1 year పరిచయం. సార్ అయితే మేము ఒకరోజు మెదక్లో గేమ్స్కి వెళ్ళాము. అప్పుడు నేను లాంగ్ జంప్ బాగా చేసేదాన్ని, కబడ్డీ లాంగ్ జంప్. అది వెళ్ళినప్పుడు అక్కడ వెస్లీ కాలేజ్ చర్చి తర్వాత ఉంది కదా, అక్కడ లాంగ్ జంప్ అక్కడ రన్నింగ్ అయిపోయింది. నా పేరు రాలేదు, పేరు వచ్చిందేమో ఇక మన క్యాండిడేట్ లేరు కాబట్టి వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళని తీసేసుకున్నారు. అక్కడ టైం లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి కృష్ణవేణిది లాంగ్ జంప్ అవుతుంది. లాంగ్ జంప్ అయితే రాజిరెడ్డి సార్ ఫస్ట్ అయితే అట్లా ఏం ఫీల్ కాదు అని చెప్పేసిన. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ చేవుట గవర్నమెంట్ హాస్పిటల్ ఏఎన్ఎంగా చేస్తున్నా సార్. ఏఎన్ఎం 5 years అవుతుంది ఇక్కడ నాకు జాబ్ వచ్చి. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే కానీ నేను చాలా మందిని చూసిన లోకల్లో 5 years నుంచి నేను చేస్తున్నా కాబట్టి ముందు నుంచి వెళ్ళిన. బాయ్స్ అంటే ఒక గర్ల్స్ కూడా కనీసం ముందు నుంచి వెళ్తుంటారు కానీ పలకరించారు. ఒక స్మైల్ ఇచ్చినా సరిపోతుంది తెలుసా. ఒక స్మైల్ ఇచ్చినా అరే నా ఫ్రెండ్ మాట్లాడింది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. నా చిన్నప్పటి ఫ్రెండ్ నాకు గుర్తుపెట్టుకుంది. ఎంతో మందిని గుర్తుపెట్టుకుంటాం మనము. ఒక ఫ్రెండ్ మాట్లాడితే ఏం పోతుంది అసలు, ఏమన్నా అవుతుందా, ఏమన్నా ఫైన్ వేస్తారా మీకు? నేను చాలా మందిని చూసిన, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఇంకా నరేష్ అనే వీళ్ళైతే నాకు ఎప్పటికీ కాంటాక్ట్లోనే ఉంటారు, సురేష్ వాళ్ళైనా కానీ. ఇంకా ఫస్ట్ అయితే నేను అందరినీ గ్యాదర్ చేసినా కానీ గెట్ టుగెదర్కి రాను అనుకున్నా. ఇంకా సురేష్ శ్రీను ఉండేసి రాకుండా ఎక్కువ వస్తాం నేను అన్నారు. వాళ్ళ కోర్స్ వల్ల ఎక్కువ ఇక మరీ ఊకే కాల్స్ చేయించుకుంటే కూడా అది బాగుండదు కాబట్టి వచ్చిన. ఒక్కటి మాత్రం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టమైనా మన అందరిలో ఫ్రెండ్స్ ఉంది, కానీ ఆపదలు ఉన్న వాళ్ళని మాత్రం ఆదుకోవడం అనేది గొప్ప విషయం. ఫస్ట్ అది మాత్రం నేర్చుకోండి. ఇక్కడ చేయుంటాలో ఇంకొక ఏంటంటే నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నేను చిన్నప్పటి నుంచి నేను చదివింది ఇక్కడనే. ఇంకా చాలా
ఎప్పుడు నేను రాలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాను. ఫస్ట్ టైం రావడం అనుకున్నా కానీ నాకు వీలు కాలేదు. అండ్ పేరు కౌశిక్, చిన్నోడి పేరు శ్రేయాన్, పెద్దోడు 9th క్లాస్, చిన్నోడు 2nd క్లాస్. అందరికీ నమస్కారం. సార్ వాళ్ళు మాకు హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటే షరీఫ్ సార్ వాళ్ళు అన్నం వేయకుండా నాకు సాయంత్రం కూడా భోజనం పెట్టిండు. అది ఎప్పటికీ మర్చిపోం మేము హాస్టల్లో అందరము. ఇక రాజిరెడ్డి సార్ అనేది టూరు ప్లాన్ చేసి కొంచెం వదులుకోవడము జరిగింది. సార్ వాళ్ళు మాకు మంచిగా చేసారు. ఆ రోజు డబ్బులు లేకుండా కానీ రాజిరెడ్డి సార్ షరీఫ్ సార్ కింద అమౌంట్ ఇచ్చారు. తర్వాత ఇంటి దగ్గరికి ఇస్తాం బాబా అని చెప్పి సెట్ చేశారు. చాలా ధన్యవాదాలు సార్ వాళ్ళకు మాకు ఇచ్చినందుకు. మా నాన్న వాళ్ళు అందరూ కూడా రాజా సార్లు నమ్మకంతో సార్ నమ్మకంతో పంపించి అప్పుడు ఫోన్ లేకుండా చాలా ఒకటే సార్కు చిన్నపాడు ఉంటుండే చేసి ఖుషి అవుతారు బాగా అని చెప్పి మళ్ళీ థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ బొలపల్లి సురేష్. తోటి విద్యార్థులకు సుస్వాగతం. నేను సంధ్య చిన్న కొద్దిగా ఆటలలో నన్ను తీసుకోకపోతుంది సార్. నువ్వైతే వాడికి అనుకుంటే అదే ఒకసారి తిరుగురా నన్ను బాగా తీసుకోరా నేను అని చెప్తుండే. సరే కానీ ఇక ఆటలలో సంధ్య నాకు బాపు ఒక ఆరిక నవదించాలి. నేను కార్పెంటర్ బ్యాండ్ అక్కడ 2 చేస్తాను. నాకు 2004-05 బ్యాచ్ చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ 10 సంవత్సరం అయితే 8 సంవత్సరం మళ్ళీ ఇంకో 10 సంవత్సరం ఎప్పుడు వస్తారని ఎదురు వస్తాను సార్. రావడానికి చాలా ఇష్టం సార్ నాకు. సో ఏం లేదు సార్, కొంచెం బాధ అంటే మా మానిగారిని చనిపోవడానికి చాలా బాధ సార్. నాకు మిస్ అయినాను సార్. సార్ కొంచెం సురేష్ వస్తాను ఇంకా రాలేదు సార్. ఇంకా మానేసుకున్నా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, ఇక్కడ చదువుకున్నాను. 9th 10th ఏమో మెదక్లో చేస్తాను. ఇది ఇక్కడికి పిలవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా భార్య పేరు వచ్చేసి సొంత. నాకు 2 పాపలు, సుహానిక, ఉద్విక. సార్ నేను మెకానిక్ సార్, జాండియర్ టెక్నీషియన్. జాండియర్ ట్రాక్టర్ షోరూమ్గా హెడ్ మెకానిక్ ఇక్కడ సార్. ఇప్పుడు చెరువుల బ్రాంచ్ సబ్ బ్రాంచ్ ఇచ్చింది. ఇంతకుముందు మెదక్లో హెడ్ ఆఫీస్లో ఉన్నా, ఇప్పుడు సబ్ బ్రాంచ్. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులకి రాజేష్ సార్కి అండ్ షరీఫ్ సార్కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే ఫైనల్గా ఈ ప్రోగ్రాంకి వచ్చిన నా స్నేహితులకు, నా స్నేహితురాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఫైనల్గా అయితే అనుకున్నాం. సో అనుకున్న దానికంటే హ్యాపీ. ఫైనల్గా నైట్ అసలు నా పెళ్లి రోజు కూడా ఇంత టెన్షన్ వల్ల కావచ్చు. వస్తారా రారా, వస్తారా రా, ఇది ఎప్పుడు చేసినా ఇది ఒకటి టెన్షనే. అంటే మేబీగా పరిస్థితులు ఉంటాయండి, మనం కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి సిచ్యువేషన్స్ ఎలా ఉంటే చెప్పలేం. కానీ ఫైనల్గా మీరు అమ్మాయిలు వచ్చారు కదా, ఆల్మోస్ట్ మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయినా 100%. సో నేనైతే తెలుసు మీ అందరికీ. నా పేరు మధు, మరి అమన్ సాగర్. తెలియదా నాయన? ఓకే, థ్యాంక్స్. తెలియదు ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఓకేనా? సో నేను ప్రజెంట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. కంపెనీ టెక్ మహీంద్రా. సో నా భార్య పేరు యమునా రాణి. తను సాఫ్ట్వేర్ ఇంజనీరే. తను అసెన్షియల్గా జాబ్ చేస్తుంది తను. సో మేమిద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్మే. సో నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి ఏమో అభినవ్, వాడు ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్తుండు. చిన్న అబ్బాయి ఏమో అనుగ్రో. సో వాడు ఇప్పుడు 1st క్లాస్కి వెళ్తుండు. ఫైనల్గా స్కూల్ లైఫ్ మేము అంటే ఆల్మోస్ట్గా మేము దీప్తి స్కూలు, గవర్నమెంట్ స్కూలు, హాస్టల్స్ మిక్స్డ్ వల్ల దీప్తిలో మేము గవర్నమెంట్లో అంతా తెలుసు కాబట్టి సో అందరం మనం చాలా క్లోజ్ అప్పటి నుంచి. స్కూల్ లైఫ్లో చాలా అప్పుడు పెట్టే ఎగ్జామ్స్ కానీ ఏవి కానీ కొంచెం భయంగాను, అంటే చదివినా కానీ కొంచెం ఉంటాయి. అప్పుడు తప్పించుకోవడానికి లైఫ్ పెట్టే ఎగ్జామ్స్కి మనం అన్నిటికీ రెడీ ఉండాలి ఎప్పుడైనా సరే.
ఏదైనా ఫేస్ చేయాలి. ప్రతి మనిషి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎక్కువ ఒకేసారి మీకు 4 ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, ఇవి వేరే థింక్ చేయకండి. ఫస్ట్ ఒక మనిషిగా నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఆ 4 ప్రాబ్లమ్స్లో నువ్వు ఒక మనిషిని ఏం చేయగలుగుతావు ఒకటి ఫస్ట్ ఆలోచించుకోండి. ఆ ఒక్క ఇష్యూ నువ్వు క్లియర్ చేస్తే దేవుడు అనేవాడు ఎప్పుడు మిగిలిన ఇష్యూస్ క్లియర్ చేస్తాడు. సో నీకు బర్డెన్ అనేది ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడైనా ఆలోచించుకోండి. స్కూల్కి వచ్చాక మనం తెలుసు కదా, మన క్లాస్లో అమ్మాయిలు కబడ్డీ అంటే హీరో లెవెల్ ఆడతారు. అప్పుడట్లో కొంచెం చిన్నవాళ్ళం కాబట్టి అమ్మాయిలు ఆడేవాళ్ళు. బేసిక్గా అప్పుడు మేము ఇంట్లో పర్సనల్ కాదు కాబట్టి ఇంట్లో పర్సనల్ కాబట్టి ఇప్పుడు బాలమణి నాగరాణి వాళ్ళంతా కొంచెం మాస్ కబడ్డీ ప్లేయర్స్ వాళ్ళంతా. వాళ్ళ దగ్గరికి ఆడాలంటే ఫుల్ భయం వేసేది అసలు. వాళ్ళు తీసి అక్కడ పడేసేటోళ్ళు మా అందరినీ. మళ్ళీ ఇంకా సార్ వాళ్ళు కూడా మనకు చాలా టూర్స్ తీసుకెళ్ళారు చాలా రోజులు. నేను 3 years ఆల్మోస్ట్ 3 టూర్స్ వెళ్ళాము. స్టడీస్ వైజ్ షరీఫ్ సార్ తెలుసు కదా, మా ఊరే. నాకైతే అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాడు. సో నేను స్టిల్ సార్ వాళ్ళతో అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి పక్కా నేను మాట్లాడతాను ఎవరితోనైనా. ఫైనల్గా ఎప్పుడైనా సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళ ద్వారా నేర్చుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చదువు విషయంలో అందరం బాగా చదివే వాళ్ళము, ఆటల్లో కూడా బాగా ఆడేవాళ్ళు. అమ్మాయిలు కూడా అందరూ చాలా వచ్చారు, నిజంగా చాలా హ్యాపీ. ఫైనల్గా ఓకే మనం సక్సెస్ అయ్యి కొంచెం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ భాగ్య అండ్ జ్యోతి అండ్ సీను అండ్ ఇంకా ఎవరు నవీన్ అండ్ ఇంకా కాశీ. వీళ్ళంతా ఫస్ట్ నుంచి మేము అందరినీ గ్యాదర్ చేద్దాం అనుకున్నాము. వస్తారా రారా అని ఒక చిన్న డౌట్ ఉండే, బట్ మీరందరూ చాలా ఫాలో అప్ చేశారు, చాలా వచ్చారు. స్కూల్లో అయితే ఆల్మోస్ట్ చదువు విషయంలో మంచిగా ఉన్నాం మన బ్యాచ్. అండ్ గేమ్స్ కూడా బాగా ఆడాం. ఫైనల్గా ఇప్పుడు కూడా నాకు తెలిసి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేది చేసేది మనమే. ఇంకొకటి మనకి స్కూల్లో బాగా ఒక ఇన్సిడెంట్ తెలుసా, మనందరం ఒకసారి ఈ సంగారెడ్డి గేమ్స్కి వెళ్ళినప్పుడు ఆటో బోల్తో పడింది, గుర్తుందా? సో ఇక నా చేతి అప్పటికే కొంచెం ఉండిగానే ఉంది, ఇప్పటికి ఇంట్లో కొంచెం బెండింగ్గానే ఉంటుంది. నాగరానికి జ్యోతి నడుపు మీద ఆటో బోల్తో పడింది. ఆ ఇన్సిడెంట్ రాజరాజ సార్ ఫుల్ టెన్షన్ పడింది, సార్ వాళ్ళకి టెన్షన్ పడి మనం టేక్ కేర్ చేశారు. ఇప్పటికీ ఏ ఇష్యూ ఉన్నా ఏ విషయాలు ఉన్నా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే మేమున్న పెట్టక టెన్షన్ పడకనే చెప్తారు. సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ వచ్చారు కదా, అంతే జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి. జాగ్రత్త వెళ్ళేటప్పుడు ఇప్పుడు పంపించట్లేదు నేను, సాయంత్రం అయినాక జాగ్రత్తగా మాట్లాడాను. ఎందుకంటే మీరు రావడం ఎంత ఆనందమో మీరు అంతే జాగ్రత్త పోవడం కూడా నాకు అంతే ఆనందం. ఈ ప్రోగ్రామ్ కూడా కొంచెం ఇక్కడ షిఫ్ట్ చేయడం కూడా ఏంటంటే మనకు కొంచెం దగ్గరగా సరౌండింగ్ విలేజెస్ కాబట్టి సో మనకు కొంచెం ఈజీగా ఉంటుందని ఒక ఉద్దేశంతో ఇక్కడ స్టే చేయడం జరిగింది. సో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలండి. ముఖ్యంగా మా క్లాస్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్స్ అందరికీ థ్యాంక్స్ అన్నామే అందరికీ. ఎందుకంటే మీరు అంటే మేము అడగగానే మమ్మల్ని తీసుకొచ్చారు. అంటే బేసిక్గా వద్దులే అని చెప్పవచ్చు, మీ కారణాలు చాలా చెప్పుకోవచ్చు, కానీ మీరు ఎవరు అట్లా అనుకోలేదు. పోనీలే తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చారు. సీరియస్లీ హ్యాపీ అనిపించింది. ఈవేళ మేము మా వైఫ్ తీసుకెళ్దామన్నా తనకు కొంచెం నైట్ షిఫ్ట్ ఉంది, మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంది, తనకు కొంచెం ఇబ్బంది అన్నట్టు ఫీల్ అయింది. సో అందుకని తీసుకురాలేదు, అలాగే మేము తీసుకొచ్చేవాడిని. కొన్ని కారణాలు అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా మీకు సజెషన్స్ ఇచ్చేంత పెద్దోని కాదు, మీ ఏజే కాబట్టి. సో స్కూల్ కాకపోతే ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు మీరంతా లైఫ్లో ఒక రోజు మొత్తంలో బిజీ ఉంటారేమో కానీ ఒక 10 నిమిషాల టైం మీకైతే ఉండదా? నాకు అర్థం కాదు. మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్, అప్పుడప్పుడు హాయ్ అనో ఇలా ఉన్నారనో లేకుంటే మీరు ఎక్కడ పుట్టినప్పుడు మీకు సంబంధించిన ఫోటోనో ఏదో ఒక మెసేజ్ పెట్టండి గ్రూప్లో. ఎందుకంటే గ్రూప్ అనేది ఒక మనిషి ఎలా ఉన్నాడో అని తెలుసుకోవడానికి. ఇప్పుడు మీకంతా బిజీ ఉంటారు, నాకేమంటే అమ్మాయిలు చేయాలని కాదు, మీరు మీ అమ్మాయిల గ్రూప్ ఉన్నాం అక్కడ ఉన్నా కానీ అట్లీస్ట్ మేము ఏదైనా అమ్మాయిలకు ఏదైనా కాంటాక్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 అమ్మాయిలకు మీరు అందరూ ఒక దగ్గర ఉంటే అందుబాటులో ఉన్నా సరిపోద్ది. అబ్బాయిలకైతే మేమందరం గ్రూప్ ఉంటాం కాబట్టి అరే మీరు కూడా కొంచెం ప్రొఫెషనల్స్ లాగా వేరే సరేండి రా బాబు, కొంచెం ఒక 2 నిమిషాలు టైం దొరకదా మీ అందరికీ? హాయ్ రా ఇలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అదొక మెసేజ్ పెట్టండి రా. ఇట్లా అంటే లైఫ్ నేను చెప్పేది ఏంటంటే మేము ఉన్నాం ఇక్కడ, మేము చేస్తున్నామని నాకు తెలియాలి అంతే. ఇప్పుడు నా టైమింగ్స్ వేరు, నా ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి. మా ఈవినింగ్ 4కి వెళ్తే midnight 2కి వస్తే ఆఫీస్ నుంచి నేను వచ్చి పడుకోలేపు 3-4 అవుతుంది. పొద్దున్న 11-10కి లేస్తా, 10-30కి లేస్తాను. ఆల్మోస్ట్ మీ సగం డే అయిపోతుంది టిఫిన్ వస్తాయి. అయినా నేను చెప్పాను మీకు మెసేజ్ పెట్టడానికి ఏదైనా రెస్పాండ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను ఇంకా 1 hour ఉన్నా, నేను లైఫ్గానే ఉన్న విషయం మీకు తెలియాలి. సో మీరు కూడా ప్లీజ్ మీరు అమ్ములు రిక్వెస్ట్, మీరు గ్రూప్లో ఇక్కడైనా అక్కడైనా కొంచెం మెసేజ్ మా మొక్కన పడేయండి. మీరు ప్రొఫెషనల్గా చాలా సీరియస్గా ఉండవచ్చు, బిజీ ఉండొచ్చు, కానీ కొంచెం దాని రిక్వెస్ట్ అదే. అప్పుడప్పుడు అరే ఇలా ఉన్నా మామ ఒక్క
మెసేజ్ పెట్టండి, ఓకేనా? అప్పుడప్పుడు సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మాట్లాడండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను సార్ కలవగానే అందరిని అడుగుతున్నారు, ఎలా ఉన్నారా, వీళ్ళు ఎలా ఉన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మీరు మాట్లాడితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారా, మా పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, కలుస్తున్నారు, వచ్చి చేస్తున్నారు అనుకుంటారు కదా. సో ఇవైతే మరొకటి గర్ల్స్ మీ గ్రూప్లో మీరు మాట్లాడుకోండి. అట్లీస్ట్ మేము ఒక కాంటాక్ట్ చేస్తే జ్యోతిలో వాటిలో ఇంకా వేరే సమ్ పర్సన్ కాంటాక్ట్ చేస్తే మీరు అందరూ కాంటాక్ట్లో ఉండేటట్టు ట్రై చేయండి. కానీ ప్రతిసారి మేము వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నంబర్లు తీసుకురావడం, వీళ్ళ నంబర్లు తీసుకోవడం, మాట్లాడడం ఇదంతా పెద్ద తలకెనొప్పి అవుతుంది, ఓకేనా? సో అందరూ కొంచెం కాంటాక్ట్ ఉండండి, మీరు అందరూ కలవండి. అండ్ సార్ స్పెషల్లీ థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ లక్కీగా మీరు ఇక్కడనే ఉంటారు నాకు ఫోన్ చేయగానే. అండ్ రాజేష్ సార్ ఫైనల్గా మిమ్మల్ని సార్ ఫోన్ చేయగానే ఏడున్నర అన్నాడు సార్, మేము ఇక్కడ కుక్కపల్లి ఉంటాడు సార్. యాక్చువల్లీ సార్ ఇల్లు తీసుకున్నాడు ఇక్కడ మచ్చబొలారంలో. సార్ ఏదో ఉంటున్నా అంటే నేను వెంటనే ఇంటికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను. సార్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది తెలుసా, అప్పటి నుంచి ఇప్పటి నుంచి పోతే కలపడం ఇప్పుడే. యాక్చువల్లీ నేను సార్కి టైం 9కి వస్తాను చెప్పాను. నేను టిల్ నైట్ 2 ఎక్కువ అయిపోయింది. మార్నింగ్ 8:30 ఫోన్ చేసింది సార్. అప్పటికే నేను ఫుల్ నిద్రలో ఉన్నా. సార్ చెప్పేసాను సగం వేయగలిసి ఉన్నా. నేను అసలు బ్రష్ కూడా కాలేదు. దాని బ్రష్ చేసుకొని అలా బ్రష్ చేసుకొని వెళ్ళిపోయినా. సాగా పోగానే జొన్న రొట్టెలు, అప్పడాలు, స్వీట్లు, అసలు మార్నింగ్ అసలు అంత తినలేదు బేసిక్గా. నాకు అనిపించింది ఇట్లుంటే తగ్గల మీద పుట్టేదాన్ని పెరుగుతుంటుంది దాన్ని బాగుంటుందా. సో మేము షరీఫ్ సార్ వాళ్ళ ఇంటికి అయితే నేను నవీన్ రెగ్యులర్గా వెళ్తుంటాం. ఒక 6 months ఒకసారి 1 year ఒకసారి. సార్ అమీన్పూర్లో ఉంటాడు. సో రెగ్యులర్గా కలుస్తుంటాం కాబట్టి మేము ఫ్రీక్వెంట్గా సార్ వాళ్ళతో టచ్లో ఉంటాం కాబట్టి బాగలేదు. సో మీరు మీకు టచ్ ఉండండి, కలవండి, రండి, హ్యాపీగా ఉండండి. సాయంత్రం ఓకే ఫ్రెండ్స్. అండ్ స్పెషల్ లైన్ మ్యాన్ పాపం వాడికి స్పెషల్గా వాడికి ఒక్కడికి తీసాం అది చెప్పాలి. వాడు మొత్తం సెటిల్మెంట్ అక్కడ చేసిండు. కానీ సార్ కొంచెం సజెషన్ చెప్పడము, నాకు కొంచెం అమ్మాయిల నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ రావడం, సో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఏమని ఒక షిఫ్ట్ చేసా. కాకపోతే వాడు ఒక్కడే నేను ఇబ్బంది పెట్టాను నాకు బాగా. ఎందుకంటే ఒకరు మాట్లాడి ఒక కమిట్మెంట్ తీసుకొని మనందరి తరఫున వాళ్ళు అక్కడికి వెళ్ళి సెట్ చేసినాక అరే వద్దురా అంటే వాడు నన్ను ఎంత తిట్టుకున్నా కానీ సైడ్ కానీ సారీ రా నేను ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం అయితే కాదు. కాకపోతే అందరికీ ఈజీ. ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంది, అదొక ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. అండ్ రియల్లీ సారీ మమ్మ. అండ్ ఇంకొకటి శ్రీను అండ్ భాగ్య అండ్ జ్యోతి ఇంకా లెవెల్ వచ్చి ఫ్రెండ్స్, ఇదంతా సక్సెస్ కావడానికి మీరే కారణం. థ్యాంక్ యూ.